సంకీర్తన భాగము 2వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందారి. ఎంత కాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చెదరు, ఎంత కాలము భక్తిహీనుల ఎడల మీరు పక్షపాతము చూపించెదరు. చాలు 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 ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క మాట ఇలా సెలవిస్తుంది, ఎంత కాలము. ఈ మాట చాలా సందర్భాల్లో మనం వాడతాం. ఎరా బాబు, ఇంకెంతకాలం ఇలా ఉంటావు, ఇంకెంతకాలము ఇలాగే జీవిస్తావా నువ్వు, ఇంకెంతకాలం 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 ఇలాగ కొన్ని సందర్భాల్లో మనం ఇంకెంతకాలం ఇలాగే నీవు గాలికి తిరుగుతావా, ఇంకెంతకాలము నీ బ్రతుకు ఇలాగే నాశనం చేసుకుంటావా, ఇంకెంతకాలం ఈ చెడు వ్యసనాలతోటి నువ్వు జీవిస్తావా, ఇంకెంతకాలము ఇల్లు వాకిలు విడిచిపెట్టి ఇంకా లోకంలో నువ్వు తిరుగులాడుతుంటావా, ఇంకెంతకాలం నీ బతుకులు మార్చుకోవా. ఇలాగా ఎంతకాలము ఎంతకాలము అనే మాట తరచుగా మనం వాడుతుంటుంటాం. సాక్షాత్తు దేవుడు కూడా ఇక్కడ అదే మాట సెలవిచ్చాడు. ఏమనో తెలుసా? ఎంత కాలము మీరు అన్యాయముగా తీర్పు తీరుస్తారు. మీరు ఇక మీ జీవితంలో న్యాయమైన తీర్పు తీర్చడానికి మీరు సిద్ధపడరా? ఈ మాట ఆనాటి యూదా సమాజముతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో న్యాయాధిపతులు మనం చెప్పుకుంటూ అన్యాయము చేయుచున్న వారి పట్ల గొప్పవాడికి ఒక తీర్పు, బీదవానికి ఒక తీర్పు తీరుస్తూ దోషినేమో నిర్దోషిగా చేసి నిర్దోషినేమో దోషిగా నిలవబెట్టి తప్పు చేయలేని వాడికి మరణదండన, తప్పు చేసిన వారికి విడుదల కలిగిస్తున్న ఆనాటి న్యాయాధిపతులు మనం చెప్పుకున్న ఆ సమాజము వారికి ఈ మాట తెలియపరుస్తూ అంటున్నాడు, దేవుని సమాజంలో దేవుడి నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఆ సంగతి మీరు మర్చిపోకండి మర్చిపోకండి మర్చిపోకండి. దేవుని సమాజంలో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. న్యాయాధిపతులు మనం చెప్పుకుంటున్న వారు లారా, ఎంత కాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చెదరు అన్నట్టు 2వ మాట మరుగుతుంది. అదేంటది? ఇంకెంత కాలము మీరు భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపించెదరు. చాలు చాలు. పక్షవాతము వేరు, పక్షపాతము వేరు. పక్షవాతం అనేది శరీరానికి సంబంధించింది, పక్షపాతం అనేది అంతరంగం యొక్క బుద్ధికి సంబంధించింది, అంతరంగ స్వభావానికి సంబంధించింది. పక్షపాత బుద్ధి. పక్షవాతం అనేది తన శరీరాన్ని కదిలించలేదు. పక్షవాయువు గల మనిషి పక్షవాయువు వచ్చినప్పుడు మూతి ప్రక్కకు లాగేస్తుంది, కాలు చెయ్యి పని చేయవు. ఏ పని చేయటానికి, అతడు కష్టపడటానికి, తన ఆహారం తను తినటానికి, తన పడకను తాను సర్దుకోవటానికి, తనకు తాను నిద్రపోవటానికి, తాను లేచి నడవటానికి అతనికి ఎంత మాత్రం వల్ల పడదు. కారణం అతనికి పక్షవాతవ అనేటువంటి రోగం. ఇది కనబడే శరీరానికి సంబంధించిన మాట, పక్షవాతవ. ఇంకా ఎన్ని మందులు వాడినా, లేదా మీకు డాక్టర్ గారు చెప్పారు ఇలాగే ఉంటాడట, ఇలాగే ఉంటుందట, ఇక జీవితకాలం అంతా మెడిసిన్ ఇలాగే వాడాలట, ఎప్పటికీ నయం కాదట. ఇది భౌతికంగా మనం చూస్తున్న పక్షవాతం కలిగిన జబ్బు. యేసు ప్రభు కాలంలో చాలా మంది పక్షవాయు గల వాడిని మోసుకొని వచ్చినప్పుడు ప్రభు తన మాట చేత పక్షవాయు గల వాడిని, నువ్వు లేచి నీ పరపెత్తుకెళ్ళము, నీ పాపమును క్షమించబడినవని చెప్పగా ఆ పక్షవాయు గలవాడు సంపూర్ణ ఆరోగ్యం పొంది వెళ్ళాడు. ఇది భౌతిక సంబంధమైన పక్షవాతమ కలిగిన జబ్బు. సరే, ఆరోగ్యవంతుడైన ఆఖరికి పోయేది ఆ మట్టిలోకే, అనేక జబ్బులతో చచ్చిపోయిన ఆఖరికి పోయేది ఆ మట్టిలోకే. మట్టికి స్వార్థము లేదు. ఆరోగ్యవంతులే నన్ను కప్పెట్టండి, ఇక్కడ కుళ్ళిపోయిన శరీరాలు మాత్రం ఇక్కడికి తీసుకొని రాబాకండి, కప్పెట్టకండి మీరు దయచేసి. ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ కప్పెట్టండి అని భూమి ఎవరికి బదులు చెప్పదు. 2, భూమికి పక్షపాత బుద్ధి లేదు. ధనవంతుడిని కప్పెట్టినా, బీదవాడిని కప్పెట్టినా చివరికి భూమి తెరిచి చూస్తే లోపల మిగిలేది ఎముకలే. ధనవంతుడిని చెప్పి ఎక్కువ రోజులు ఉంచింది లేదు, బీదవాడు కదని త్వరగా పురుగు బట్టి శరీరం కుళ్ళిపోయింది లేదు. ఇద్దరిని కూడా సమానముగా మన భూమిలో కప్పెడితే కొద్ది రోజులైన తర్వాత చూస్తే ఇద్దరు ఆకారం ఒకేలాగా ఉంటుంది, అనగా కేవలం ఎముకలు మాత్రమే మిగిలి ఉంటాయి.
ఇక కట్టెల మీద కాలేస్తే ఆ ఎముకలు కూడా మీకు పూర్తిగా బూడిదైపోయింది. సరే, అయితే ఇక్కడ పక్షవాయు గలవాడిని మనము భూమిలో పాతిపెట్టిన, ఆరోగ్యవంతుణ్ణి పాతిపెట్టిన, భూమికి స్వార్థము లేకుండా, పక్షపాత బుద్ధి లేకుండా భూమి అందరినీ స్వాగతిస్తుంది. ఎందుకంటే ఈ భూమిలో నుండి మనం పుట్టినాం, ఆదాము నుండి. కాబట్టి అందరు మరలా పోయేది ఆ మట్టిలోకి. మంచి చేతును విత్తనం విత్తినా ఆ విత్తనం జీవం గలదైతే అది మొలకెత్తుతుంది. నరహత్య చేసి వచ్చి వెంటనే చేతుడుచుకొని విత్తనాలు విత్తినా ఆ విత్తనాలు కూడా భూమి ఫలింపచేస్తారు. ఇప్పుడే కదా నువ్వు నరహత్య చేసి వచ్చావు, అలాంటి చేత్తో పట్టుకొని విత్తనాలు విత్తితే నేను ఎక్కడ నీకు పంటనిస్తాను అని భూమి ఆడికి పక్షపాత బుద్ధి చెప్పాలి. నువ్వు కుడి చేతితో విత్తనాలు విత్తినా, ఎడమ చేతితో విత్తనాలు విత్తినా భూమి సారవంతమైందై, ఆ యొక్క నేల సారవంతమై విత్తనములో జీవం ఉంటే గనుక నువ్వు ఏ చేతితో విత్తినా, నీ పనివాడు విత్తినా, యజమానుడు నువ్వే విత్తినా, స్త్రీ విత్తినా, పురుషుడు విత్తినా, పిల్లలే విత్తినా, పెద్దవారు విత్తినా భూమికి స్వార్థము లేదు. నువ్వు ఏ విత్తనం విత్తితే సరిగ్గా అదే విత్తనము మొలకెత్తుతాది. నువ్వు కాబట్టి మామిడి పండును నిమ్మకాయ నీకు ఇస్తాను, నువ్వు నిమ్మకాయ విత్తనం విత్తన నీకు మాత్రము మామిడి పళ్ళు ఇస్తాను అని భూమికి ఆ స్వార్థము, ఆ పక్షపాత బుద్ధి లేదు. మనుషుడు ఏమి విత్తుతాడో సరిగ్గా ఆ పంటనే వస్తాడు. కాబట్టి ఆరోగ్యవంతుడైనా అనారోగ్యవంతుడైనా భూమి సమానంగా తీసుకుంటుంది తనలోకి. అయితే భూమికి పక్షపాత బుద్ధి లేదు. అయితే మనుషులైనటువంటి వారికి పక్షపాత బుద్ధి, పక్షపాతము కాదు నేను చెప్పేది పక్షపాత బుద్ధి. ఈ పక్షపాత అనేటువంటి స్వభావం మనిషి అంతరంగానికి సంబంధించింది. తన వారు అనేటప్పటికీ ఒకలాగు, తన వారు కారు అనేటప్పటికీ మరొకలాగా వ్యవహరించటం అనేది ఈ పక్షపాత బుద్ధి. దీనిని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభు నమ్మిన తర్వాత, క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత నా నీ అనే భేదం ఉండకూడదు. నా వారని చెప్పి కాస్త వారికి అనుకూలంగాను, నా వారు కాని వారు కాబట్టి వీడు పరాయి వాడు అని చెప్పి మరొక రీతిగా గాను వారికి అలా చేయటం అనేది న్యాయము కాదని బైబిల్ మనకు బోధిస్తుంది. మనుషుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, ముందు బాబు మీది ఏ మతమో అంటాం. ఒకవేళ మన మతం వాడి మతం ఒకటైతే కొంచెం దగ్గర ఉంటాం, కానీ అయినంత మాత్రం మన దగ్గర అయిపోయాము. మరలా ఆ మతములో అన్నట్టు మీదే కులము అని అంటాం. ఆ కులములో కొంచెం మనకు దగ్గరైతే ఓహో అయితే మావాడు అని కొంచెం ఒక్క స్టెప్ మనం దగ్గరికి వెళ్తాం. మళ్ళా ఆ కులములో మీ బంధువులు ఎవరు అని అన్నప్పుడు మా బంధువులు ఫలానా అని అన్నప్పుడు ఆ బంధువులు మనకు బాగా కావలసిన వారైతే వీడు మనకు దగ్గర ఉంటారు. ఆ బంధువులు మన తాతలకు మన తండ్రులకు యాంటీగా వ్యతిరేకులైతే ఏంటి వాళ్ళ తాలూకలు సరేలే ఇంక నువ్వు వెళ్ళొచ్చు అని అంటూ అక్కడ మతము ఒకటైనా, కులము ఒకటైనా, గోత్రము ఒకటైనా ఎక్కడో మన పూర్వీకులతో వాళ్ళ పూర్వీకులకి విరోధం ఉంటే గనుక వీడిని మనం దూరం పెడతాం. ఇది మానవ నైజం మొదటి నుండి వస్తున్న స్వభావం. ఇక్కడ భాష ఒకటే, మతము ఒకటే, కులము ఒకటే, గోత్రము ఒకటే, బంధువర్గము ఒకటే. అలాగే ధనం విషయంలో కూడా వారు కోటీశ్వరులు, వీరు తక్కువ వారైతే అదే కులమైన, అదే గోత్రమైన, అదే వంశమైన, వారు పూర్తిగా ధనవంతులు, వీరు పూర్తిగా లేని వారైతే అక్కడ కూడా విరోధం, విభేదాలు కనబడతాయి. ఇలాగ ఒకే వంశమైనా, ఒకే మతమైనా, ఒకే భాష అయినా, ఒకే ఇంటి పేరు వారైనా అవతల వారు పూర్తిగా ధనవంతులు, యువతల వారు ఏమీ లేని వారైతే కనుక వారికి వీరికి సత్య సంబంధం ఉండదు. ఈ బీదవాళ్ళు చెప్పుకుంటారు పలానాడు మా తాలూకు అండి అని. ధనవంతులు అంటారు వారు మాకు అంతగా తెలియదు, ఎక్కడో బీరకాయ పీసు మా తాతగారి తాలూకేమో కానీ మాకైతే అంత పరిచయాలు అయితే లేవని ధనవంతుడు ఈ వ్యవహారంలో మాట్లాడతాడు. అదే బీదవాడైతే కనుక వాళ్ళండి మా తాతయ్య గారి బంధువులేనండి వాళ్ళు, మా తాలూకండి అని బీదవాడు గొప్పవాడు కోసం చెప్పుకుంటాడు. అదే గొప్పవాడు తనకున్న ధనాన్ని బట్టి ఎక్కడో అదే ఇంటి పేరు గలవాడు బీదవాడుగా ఉన్న తన తాతలు సంబంధికులు అయినప్పటికీ వాళ్ళు మాకు అంతగా తెలియదండి, ఎక్కడో బీరకాయ పీసులు అంటే ఇంత తగులుతుందేమో తప్ప వాడికి మాకు సంబంధం లేదు. ఇలాంటి వ్యవహారాలతో ఈ భూమండలం నిండిపోయి ఉండగా దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, ఎంత కాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంత కాలము భక్తిహీనులు ఎడల మీరు పక్షపాత బుద్ధి చూపించేదరు అంటున్నాడు. ఈ మాట చెప్పి అసలు దేవుడు ఎవరు,
ఎంతకాలం మీరు పక్షపాత బుద్ధి చూపిస్తారు అని అంటున్నాడు. చూశారు? ఆ మాట చెప్తున్నా అసలు దేవుడు ఎవరు, ఆయన స్వభావం ఏమిటి చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. దేవునికి పక్షపాతము లేదు. చాలు 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 చెప్పండి. పురుషులందరూ చెప్పాలి. చదువుతున్నారు మీరు బైబిల్ని? చెప్పండి. దేవునికి ఏమీ లేదు. ఆ మాట కలిగిన దేవుడు మనకేం చెప్తున్నాడు తెలుసా? ఎంత కాలము మీరు భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపించేదారు. పోనీ ఆ మాట చెప్పే దేవుడిన పక్షపాతియా? ఆయన మాత్రము రాంగ్ వేలో పెడుతూ మళ్ళీ సరైన దారిలో నడిపించడానికి. పోనీ దేవుడు సరైన మాట మీద నిలబడలేని వాడైంది, మనల్ని మాత్రము. మరి దేవుడు పక్షపాతి కాడు అనగా మనలో ఎందుకు ఉండాలి పక్షపాత బుద్ధి? ఈ దినకాలం ఇదే అంశము దేవుడు మనతో మాట్లాడు. ఈ మాట చేత మన హృదయాలు ఎక్కడైనా భిన్న భావాలు అంటే దేవుడికి నచ్చనిది, దేవుడు ఇష్టపడనిది, దేవునికి అయిష్టము కలిగించి ప్రభువుని దుఃఖపరిచేది, దేవుడు నివసించే అంతరంగములో దేవుడికి ఇష్టం కాని అలాంటి భావాలు ఏవైనా ఉంటే కనుక వాక్యము చేత మనము కడుగుకొనవలెను. వాక్యము చేత మన హృదయాలను సరి చేసుకునే బతుకులమయ్యాం. దేవుని మందిరానికి వచ్చేది మనం ఏదో ఉద్ధరించటానికి, దేవుని యొద్దకు మనం వచ్చేది దేవాలయములుగా మనం మారుతాం. దేవుని యొద్దకు వచ్చేది మనము దేవుని స్వరూపములో తీర్చబడటానికి. దేవుని యొద్దకు మనం వస్తున్నది ఆయన ఏదో ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోదామన్న భావంతో కాదు, ఆయనకు మనం ఎలా ఉండాలనేది సరి చేసుకోవడానికి మనం వస్తున్నాం. ఇక్కడ మనం వచ్చి మన అభిప్రాయాల కోసం మనం రావట్లేదు. ఇక్కడ అలా రాకూడదు కూడా. మనం వచ్చేది దేవుని కోసం, ఆయన చిత్తము నెరవేర్చడం కొరకు, ఆయనకి ఇష్టమైన రూపించబడిన పాత్రగా ఉండటం కొరకు, మనల్ని చూసి తండ్రి ఆనందించబడినట్లు ఆయనకు సొంత పిల్లలుగా రూపాంతరము చెందటం కొరకు ఇక్కడికి వచ్చి మనము తయారవుతున్నాం. నది దగ్గరికి వెళితే నది నీళ్లు శుభ్రం చేస్తాయి, నది నీళ్లు దాహం తీరుస్తాయి. అది ఎట్లా సాధ్యమో, ఫలాలు ఇచ్చే చెట్టు నీడకు వెళితే చెట్టు నీడ ఇస్తుంది, ఆ చెట్టు ఫలము ఆకలి తీరుస్తుంది. అది ఎట్లా సాధ్యమో దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు మనం ఏమిటనేది మనకు అర్థం కావాలి. రెండు, అర్థం చేసుకున్న మనము అర్థం చేయగలిగే దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఇందుచేతనే మనము దేవుని యొద్దకు మనం వస్తున్నాము. అందుకే దేవుడు వాక్యం మనకు వినిపించి వాక్యము చేత మన జీవితాన్ని సరిచేయటాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ఇటీవల కాలంలో బయట ప్రపంచంలోకి క్రైస్తవ్యమే బయట ప్రపంచంలోకి వెళితే ఈ తీరులో దేవుని యొద్దకు వచ్చేవారు 100కి చాలా తక్కువ శాతం ఉన్నారు. 5 లేదా 10 మంది. మిగతా వారందరూ కూడా 2 రోజులు నేను ఉపవాసం ఉంటాను, నా మొక్కుబడి చెల్లిస్తా, నాకు మొక్కుబడిని చేసుకుంటాను, నాకు ఆయన తీర్చాలా, నేను 2 రోజులు ఉంటాను, ఆయన నాకు ఫలాలు ఇవ్వాలా, నేను 3 రోజులు ఉంటాను, నాకు అది ఇవ్వాలా. ఇలాంటి భావాలతోటి ఆయన దగ్గరికి సమాజం వచ్చి పడిపోతుంది. రండి మీకు అభిషేకం ఇచ్చేస్తా, మీ కోరికలు తీరిపోతాయని ఈ విధంగా జనాల్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఇవి కూడా భూమి మీద నడుస్తున్నాయి. కానీ సత్యవాక్యం ఎప్పుడు కూడా నువ్వేమై ఉన్నావు, నీ దేవుడు నీ పట్ల ఏం ఆలోచిస్తున్నారు, ఇది మాత్రమే బోధిస్తారు దేవుని వాక్యం. కాబట్టి ప్రియులారా, బయట ప్రపంచంలో ఉన్నటువంటి వాటికి నిజంగా దేవుని సత్యవాక్యానికి చాలా విభిన్నత్వం ఉంది. అయితే ఇప్పుడు దేవుని వాక్య ప్రకారంగా మనం ఆలోచించవలసిన విషయం నెంబర్ 1, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. ఆ పక్షపాతి కాని దేవుడు మనకేం చెప్తున్నాడు తెలుసా? ఎంత కాలము మీరు భక్తుల ఎడల కాదు, భక్తిహీనులు. అంటే భక్తిహీనులు అంటే దేవుడంటే తెలియలేవారు, దేవుడంటే తృణీకరించేవారు, దేవుడంటే అసహించుకుని భక్తిహీనులు. అరే, అలాంటి వారి పట్ల కూడా నీకు అభిప్రాయం ఉండద్దే. వీళ్ళు మా బ్యాచ్, దేవుడు నమ్ముకున్నారు, వీళ్ళందరి చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి, వీళ్ళు మాత్రం మా తాలూకా. వాళ్ళు బైబిల్ చింపేశారు, వాడు దేవుడు పేరెత్తి తెచ్చి అని ఉమ్మోస్తున్నారు, వారు భక్తిహీనులు అని చెప్పి వారి మీద కూడా నీకు కక్ష ఉండటానికి వీల్లేదు. ఇక్కడ వారి మీద నీకు భేదం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అదే సమాజం నుంచి నువ్వు అలాగే ఉంటావు. కానీ ఆ సమాజంలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చి తన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి మనోనేత్రం నీకు తెరవబడినది. నీకు తెరవబడినట్లుగా మనోనేత్రం ఇంకా వారికి తెరవబడలేదు కనుక వారు బైబిల్ చెప్పుతారు,
దేవుడి బిడ్డలను దూషిస్తారు, గాయపరుస్తారు, కొడతారు, చర్చలు కూల్చేస్తారు, నడి రోడ్డు మీద ప్రభు బిడ్డలను చంపేస్తారు. అది వారికి చెల్లింది. వారందరూ ఎవరంటే దేవుని దృష్టిలో భక్తిహీనులే, అంటే నిజమైన భక్తి లేని భక్తిహీనులు. అలాంటి వారి పట్ల కూడా నువ్వేం చేయొద్దు చెప్పండి. అలాంటి వారి పట్ల కూడా నువ్వేం చేయొద్దు, పక్షపాతం చూపించక. వీరు మా బ్యాచ్, వీరు దేవుణ్ణి నమ్ముకున్నాడు, మా తాలూకా, వాళ్ళ చేతుల్లో బైబుల్ లేవు, దేవుడు అంటే తృణీకరిస్తారు, వారు నాశనం అయిపోవాలి, వారు పాడైపోవాలి, వారి జీవితాలు పతనమై, ఇలాంటి భావాలు కూడా దయచేసి అంతరంగమే మనస్సులో ఉండదు. ఈరోజు తృణీకరించిన వాడే అదే నోటితో రేపు పొద్దున దేవుని కనపరుస్తాడు. ఈరోజు బయట ఉన్నవాడే లోపలికి రేపన్న రోజు లోపలికి నీకులాగే వస్తాడు. ఈరోజు చీచి అని అన్నవాడే రేపు పొద్దున్న ప్రభు రుచి చూచి ఆయనను ఆస్వాదిస్తాడు. దేవుడు నిర్ణయించే సమయానికి వారు వస్తారు. కానీ ఈలోగా నీ మనసును ఎందుకు పాడు చేసుకోవాలి, ఈలోగా నీ హృదయాన్ని ఎందుకు కలవరపరుచుకొని, నీ నోటంట ఎందుకు దోషలుగా నువ్వు నలిగిపోవాలి? వాడు తృణీకరిస్తే తృణీకరించని దేవుడు లెక్క చూస్తాడు వాడు. కానీ నీ బాధ్యత ఏమిటంటే వారి కోసము కన్నీటితో ప్రార్థన చేసి బయటను వచ్చేయాలి తప్ప ఈ ప్రాంతం నాశనం అయిపోను, ఈ ప్రజలు సర్వనాశనం అయిపోను, ఇలాంటి భావాలు దయచేసి దేవుని బిడ్డల్లో ఉండదు. అందుకే ఇక్కడ రాయబడినది, భక్తిహీనుల ఎడల ఎంత కాలము మీరు పక్షపాతము చూపించారు. ఈ మాట చెప్పే అసలు దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే అక్కడ రాయబడినది, నిజముగా దేవుడు పక్షపాతి కాడు. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాము. దేవుడు పక్షపాతి కాడని నిజముగా ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారందరినీ ఆయన అంగీకరిస్తాడు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. చాలు చాలు చాలు. కాబట్టి ఇక్కడ కూడా ఏం రాయబడినది, దేవుడు ఏమాత్రమును పక్షపాతి కాడని ఎరుగుదుము. సరే, రోమాపత్రిక మీరు చదివారు కదూ, 2వ అధ్యాయము 11వ వచనం మీరు చదివారు కదా. చూడండి, మరొకసారి ఆ మాట మనము చదువుదాము. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేకుండగా పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక ఏం నశించెదరు? అయితే ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదురు. అయితే ధర్మశాస్త్రము వినేవారు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. అయితే ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారికి కనీసం ధర్మశాస్త్రము లేని వారైనను తమలో తామే ధర్మశాస్త్రము అయినట్టుగా ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా ఏం చేస్తుందంటే సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒక దాని మీద మరొకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రము తమ హృదయములయందు వ్రాయబడినట్లు మనము చూచుచున్నాము. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములో విమర్శించు దినమందు ఇలాగు జరిగిస్తాడు. చాలు చాలు చాలు. ఏమర్థమైంది ఈ మాటల్లో మీకు? ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రమైనట్టుగా వారు ప్రవర్తించుతున్నారు. అయితే ధర్మశాస్త్రమును వినుటను బట్టి నువ్వు నీతిమంతుడు ఎప్పటికీ తీర్చబడము, కానీ ధర్మశాస్త్రానుసారముగా జీవించువాడు ప్రవర్తించువాడే నీతిమంతుడుగా తీర్చబడతాడు. మరి ధర్మశాస్త్రం దేవుడు ఎవరికి ఇచ్చాడు? మొట్టమొదటి ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. అలాగని ఇజ్రాయేలీకి ఇచ్చినంత మాత్రం దేవుడు ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడు అంటే నో. ఇజ్రాయేలు దేవుడిగా పరిచయం చేసుకున్నాడు. ఆయన మొదట దేవుడు ఆదాము ద్వారా పరిచయం అయ్యాడు,
అప్పటికి మానవ జాతి ప్రారంభం. తర్వాత నోవాహు ద్వారా తిరిగి రక్షణ ద్వారా దేవుడు తన పరిచయం ప్రారంభం. 3 అబ్రహాము ద్వారా తన నిబంధన పరిచయం ప్రారంభం. అబ్రహాము ద్వారా వచ్చిన ఇజ్రాయేలీల మధ్య దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వటం ప్రారంభం. ధర్మశాస్త్ర విధులు ఇజ్రాయేలీలకు ఇస్తూ ధర్మశాస్త్రము ద్వారా ప్రవక్తలను భూమి మీదగా పంపిస్తూ ఆ ధర్మశాస్త్రమును ఆ ప్రవక్తలను రాబోయే మెస్సయ్య కొరకు సాక్ష్యం ఇచ్చి ఇప్పుడు క్రీస్తు ద్వారా లోకమంతటికి తన రక్షణ కార్యము జరిగించటము అనాది నుండి కూడా దేవుని దివ్య ప్రణాళిక. 3వ అధ్యాయము రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఏలయనగా చూడండి 20వ వచనము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అయితే ధర్మశాస్త్రం వలన అసలు పాపం అంటే ఏమిటో తెలియచేయబడుచున్నది. ఎస్, ధర్మశాస్త్రం వచ్చిన పాపం అంటే ఏంటో తెలిసింది. ఒక స్త్రీకి ఒక పురుషుడు కలవటం ఎవరి ద్వారానన్న బిడ్డలు కనవచ్చు. అన్నగారు చెల్లితో, చెల్లి అన్నగారితో కలిసిన పిల్లలు పుట్టేస్తారు. పిన్ని గారితో వయసులో కొడుకు, తల్లి కొడుకు కలిసిన పిల్లలు పుడతారు. కారణం పురుషుడిలో ఉండేది రక్తకణం, స్త్రీలో ఉండేది గాయక భూమి లాంటి ఒక నేల వంటి స్థలం. కాబట్టి విత్తనము మట్టిలోకి వెళితే అది ఏ విత్తనమైనా మొలకెత్తుతుంది. అట్లాగునని ఇక్కడ స్త్రీ పురుషుని యొక్క భేదాలు ప్రారంభములో లేవు. కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ఆదాము యొక్క కుమార్తెయే. కయ్యూను ఎవరు? ఆదాము కొడుకే. మరి కయ్యూను కొడుకు భార్య కావాలంటే అవ్వమ్మలాగా మళ్ళీ నేల మట్టుకు ఇంకో స్త్రీని పుట్టించాలా ఏంటి? అక్కర్లేదు దేవుడు కా పని. స్టార్టింగ్ కావాలి కాబట్టి ఇద్దరు మనుషులు దేవుడు నేల మట్టితో సృష్టించాడు. అతని పేరు ఆదాము, ఆమె పేరు హవ్వ. వారిద్దరి కలయిక ద్వారా ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు కయ్యూను. మరి కయ్యూను పెరిగి పెద్దవాడైన తర్వాత మరి కయ్యూను కూడా సంతానం కావాలంటే కయ్యూనుకు భార్య కావాలి. ఈమె ఎక్కడి నుంచి రావాలి అనగా ఆదాము కుమార్తెలలోనే ఒక స్త్రీని దేవుడు ఆయనకి ఇచ్చాడు. అప్పటికి అది దయచేసి చెల్లి అన్న ఆభేదం అప్పటి వరకు ఇంకా లేదు. భూమి మీద జనరేషన్ లేకపోతే మానవ ఉత్పత్తి ప్రారంభం అవ్వాలి. ఒక సమయం వచ్చేసరికి దేవుడు దానికి కట్టడేశాడు. వేసి ఇక్కడ నుండి దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమని? తన తండ్రి కుమార్తెను అన్నగారు శయనించవద్దు, ఇది హేయము. తన సహోదరుని భార్యతో, చూడండి లేవియా కాండము ఆ యొక్క 23వ అధ్యాయం అనుకుంటా 20 వచనము 20 అధ్యాయము 18. కడగా ఉన్న స్త్రీతో సైనించి ఆమె మానచ్ఛాదములను తీయువాడు ఆమె రక్తపరాధములను తీసెను. ఆమె తన రక్తపరాధములను గూర్చి తీసెను. వాని ప్రజలలో నుండి వారిద్దరిని కొట్టివేయవలను. 21 చూద్దాం. 21. ఒకడు తన సహోదరుని భార్యను, అనగా వదిన గారు కావచ్చు లేదా మరదలు కావచ్చు. తమ్ముడు భార్య అయితే మరదలు, అన్నగారి భార్య అయితే వదినమ్మ కదా. దేవుడు ఇక్కడ అంటాడు ఏమని? ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని ఎడలా అది హేయము. వాడు తన సహోదరుని మానచ్ఛాదము తీసెను. వారు సంతానహీనులై ఉందురు. గమనిస్తున్నారు కదూ? ఈ విధముగా దేవుడు చాలా కట్టడలను దేవుడిచ్చేశాడు భూమి మీద. చాలా కట్టడలు. అలాగే తన తండ్రి భార్యతో గాని, తన తల్లి యొక్క సహోదరితో గాని, అంటే వరుస ఎన్నవచ్చునము 19. నీ తల్లి సహోదరి అంటే పిన్ అవుద్ది మనకు అమ్మ యొక్క చెల్లి ఏమవుద్ది మనకి? పిన్ అవుతుంది. ఏమంటాడు? నీ తల్లి సహోదరి యొక్క మానచ్ఛాదమునే గాని నీ తండ్రి సహోదరి అంటే మేనత్త నీ తండ్రి సహోదరి మానచ్ఛాదమునే గాని తీయకూడదు. తీసిన వాడు తన రక్త సంబంధి యొక్క మానచ్ఛాదములను తీసెను. వారు తమ దోష శిక్షను తామే భరించను. పిన్న తల్లితో గాని, చూడండి 20 వచనము, పిన్న తల్లితో గాని పెద్ద తల్లితో గాని శయనించువాడు తన తల్లి తండ్రుల సహోదరుల మానచ్ఛాదములు తీసెను. వారు తమ పాప శిక్షకు వారే భరించవలయ. ఇదండి, ఈ విధముగా దేవుడు
తన ధర్మశాస్త్రము కట్టడలను దేవుడు ఇజ్రాయేలీలకు ఇస్తూ ఇప్పుడు ఇజ్రాయేలీల ద్వారా ప్రపంచానికి, చెప్పండి, ఇజ్రాయేలు ద్వారా ప్రపంచానికి దేవుడు తన నీతిని, తన యథార్థతను, అలాగే దేవుని యొక్క దయా సంకల్పం, కుటుంబ పాలన, కుటుంబ వ్యవహారములు దేవుడు తెలియచేయటానికి ఈ ధర్మశాస్త్రానికి దేవుడు భూమి మీదకి దింపాడు. ఈ ధర్మశాస్త్రం లేకపోతే చెల్లంటే అర్థం మనకు తెలియదు, అక్కంటే అర్థం తెలియదు, పిన్నంటే మనకు అర్థం తెలియదు. ఆకలేస్తే ఆకులు అన్నం తినచ్చు, కంచోలు అన్నం తినచ్చు, గచ్చు మీద కూడా అన్నం తిన, అంటే ఏ రూపంలో ఆకలి తీరుద్ది. అలాగే అవసరం తీర్చుకోవడానికి స్త్రీ అవసరం, ఆమె పిల్లైనా తల్లైనా చెల్లె, ఇలాంటి వ్యవహారంలోకి వెళ్ళిపోయి ఉండేది ఈ సమాజము. మొత్తం మీద ఆకలి తీర్చుకోవడమే కదా నాకు కావాలి, ఎవరైతే నాకేంటి. అన్నం తినడానికి పాత్రే కావాలి కదా, అది ఆకు అయితే ఏంటి, పింగాణి కంచం అయితే ఏంటి, బంగారు కంచం అయితే ఏంటి, కంచంలో కలుపుకున్న అన్నం కడుపులోకి వెళ్ళాలి, అంతే కదా. ఆ భావంతో ఆలోచిస్తే ఇక్కడ వరుస క్రమం తగ్గిపోయింది. మరి ప్రారంభములో ఆదాము కుమార్తె కయ్యనుకి ఇచ్చి దేవుడే పెళ్లి జరిగించడం లేకపోతే జతపరచడం జరిగింది. ఎంతవరకు? ఒక కట్టడ వచ్చే వరకు. మరలా ఈ కట్టడ జంతువులకు లేదు, పశువులకు లేదు, మనుషులకు మాత్రమే ఉంది. ఆమె నీ అన్నగారు, ఆమె నీ సొంత చెల్లి, ఆమె నీ పిన్నమ్మ, ఆమె నీ పెద్దమ్మ, కాబట్టి మీరు ఈ హద్దులు మీరకూడదు. ఇలాంటి కట్టడలు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము వినుటాన్ని బట్టి నీతిమంతుడు కాదట, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలను గై కొను వాడే నీతిమంతుడుగా ఎంచబడి. మరి అన్యజనులకు లేదు ఈ ధర్మశాస్త్రం, దేవుడిచ్చింది ఇజ్రాయేలీలకు. మరి ఆ భారతదేశానికి ఎట్లా వచ్చింది ఈ వరుస క్రమం? ఈమె మా పెద్దమ్మ కూతురండి, ఈమె మా పిల్లిగారి కూతురండి, ఈవిడ మా అన్నగారికి పిల్లిగారి యొక్క చెల్లాయండి, నాకు మేనత్ అవుతుందండి. ఇలాంటి వరుస క్రమం అక్కడి నుండి స్టార్ట్ అయ్యింది. ఈ విధముగా ధర్మశాస్త్రము లేని అన్యజనులను అంతరంగములు ధర్మశాస్త్రము కలిగిన వారైనట్లుగా వారు ప్రవర్తించుచున్నారు. మనం ఎవరినైతే ఇక్కడ భారతదేశంలో పిన్ని కూతురు అంటున్నామో, దేవుని ఎరగిన వారు కూడా పిన్ని కూతురు అంటారు. ఇక్కడ మనం ఎవరినైతే మనం పెద్దనాన్నని అంటున్నామో, దేవుణ్ణి ఎరగిన వాడు కూడా ఆడ పెద్దనాన్నవాడు పెద్దనాన్నని పిలుస్తున్నాడు ఇక్కడ. మరి ఎట్లా వచ్చింది ఈ ఉద్దేశం వీరి మనస్సుల్లోకి అనంటే, దేవుడు పక్షపాతి కాడు. వారి అంతరంగములలో దేవుడు ధర్మశాస్త్ర కట్టడలను భారతీయులకు అన్ని దేశాల వారికి ఇచ్చాడు. ఎక్కడో కాస్త మానవత్వానికి విలువ లేని వారు, గౌరవం లేని వారు, భిన్నంగా ప్రవర్తించేవారు మనస్సాక్షిని చంపుకొని ప్రవర్తిస్తారు. ఇలాంటి పరిస్థితులు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. మన మధ్యలో కూడా ఇలాంటి జరుగుతుంటాయి సమాజంలో. ఏదో వారి వాయవరస లేదట్రా, చెల్లి అవుతుంది కదరా, అక్క అవుతుంది కదరా, పిన్ అవుతుంది కదరా, ఏం చేస్తారా, ప్రపంచంలో తయారైపోయింది రోజుల్లో, ఇక వాయవరస లేదురా అని ఇలాంటి రోజుల్లో కూడా మనం ఉన్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రమైనట్టు వారిగా వారు ప్రవర్తించుతుండగా, దేవుడు యూదులకే దేవుడు కాడు, ఆయన అన్యజనులకును దేవుడై ఉన్న ఈ కారణం చేత అక్కడ కట్టడగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. అదే ధర్మశాస్త్ర విధులను ఇక్కడ మన హృదయాల్లో పోసాడు. మన ప్రభుని నమ్మింది నిన్నటి రోజున. మరి మొన్నటి వరకు ప్రభు అంటే మన పరిచయం లేనప్పుడు కూడా మన భావాలు ధర్మశాస్త్రం సంబంధించినట్టుగా ఉన్నాయి కదా. పిన్నిని మనం పిన్ని అని పిలిచాం, పెద్దమ్మను మనం పెద్దమ్మ అని పిలిచాం, చెల్లి యొక్క అన్నగారు తండ్రి యొక్క చెల్లిని మేనత్త అని పిలిచాము. ఈ వరుస క్రమం మనకి ఎప్పటి నుండి మనకు కూడా ఉంది కదా. మరి ఈ కట్టడాలు మనకి ఎక్కడ కనబడుతుంది? ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యకండి, ఇలా చేస్తే నా కట్టడాలు గైకొన్నట్టు, ఇలా చేస్తే కనుక బరి తెగించి నాకు మీరు విరోధులైపోతారు. కాబట్టి దేవుడు ఎవరు కాడు అని అంటే, మొట్టమొదటిగా దేవుడు పక్షపాతి కాదు. కాబట్టి ఇక్కడ మనం అపోస్తుల కార్యాల్లో మనం చదువుకున్నట్లు ఈ 10 అధ్యాయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యం 34 వచ్చినాము. నిజముగా దేవుడు పక్షపాతి కాడని ఎరుగుదాము. చెప్పండి, దేవుడు ఏం కాడు? మరి దేవునికి పక్షపాత బుద్ధి లేనప్పుడు మరి మనలో ఎందుకు ఉండాలి? మా వాళ్ళు అనేటప్పుడు కొంచెం ఎక్కువ, ఫలానా వాళ్ళు అంటే ఎక్కడి దాకా వెళ్ళకండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న మాట చెప్తా. ఎక్కడైనా భోజనాలు జరుగుతున్నాయి అనుకోండి, ఎవరిని ఒక 4 మనుషులు మనం పెడతాం, మన వాళ్ళు కావచ్చు, మా తెలుసు కావచ్చు. ఆ వడ్డించే వారికి ఒకవేళ బాగా కావాల్సిన వాడైతే 4 మెత్తన ముక్కలు మరీ ఎక్కువ వేస్తారు. అవునా కాదా? దీనిని ఏమంటారు? ఎస్, అంతే.
అదే మనిషి వెళ్ళిన తర్వాత బయట వెళ్ళమ్మ వెళ్ళు 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 మళ్ళీ దేవుడిని నమ్ముకున్నాడు. ఇటు దేవుడిని నమ్ముకున్నాడు. అలా అని చెప్పి భోజనాలు నీ సొంతం అంటే నీ సొంతం కూడా కాదు. వాళ్ళు చెప్పారు, ఆ ఇంటికి వెళ్ళారు, బాబు మీరు కాస్త దగ్గరుండి అన్ని చూసుకోండి బాబు అన్నారు. ఓకే, నువ్వు బాధ్యత తీసుకో. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఇక్కడ నీ వారైనా ఒకటే చెప్పాలి, బయట వారైనా ఒకటే క్రమం. అంటే ఇంత దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే, పేరుకు వాక్యం విన్న వారిగా మనం మిగిలిపోతున్నాము తప్ప అంతరంగములు నిజంగా ధర్మశాస్త్రము కలిగిన వారమైనట్లుగా పక్షపాత బుద్ధి లేని వారిగా మనం వ్యవహరించట్లేదు. ఇక్కడ ఎక్కడో చోట అమర రమ్మని చెప్పి, అమర వచ్చేమని చెప్పి, ఈ పక్కన వచ్చేమని చెప్పి, ఇలాగా ఈ పక్కన నుంచి వచ్చేమని చెప్పు అని చెప్పి వాళ్ళకు ప్రత్యేకంగా వేయటం. ఎక్కడో కొంచెం అతనికి మనసులు భేదం వస్తే కనుక గరుడు ఊరిపేసి పంపించేస్తారు అన్నమాట. నిజమే. ఎందుకంటే ఆడికి అతనికి మొన్న ఎప్పుడో ఒక వారమో 10 రోజులో 2 నెలలో 3 నెలలో సంవత్సరం 2 ఏళ్ళ క్రితం గొడవ ఏదో అయ్యింది. అతను కూడా ఆకట్టుకొచ్చి ఇలా మొహం చూసాడు. వీడి మనసులో అప్పుడే స్టార్ట్ అయింది 2 మాసాల క్రితం. వెంటనే కాస్త ఒక మొక్కేసి ఊరిపేసి పంపిస్తాడు. వెంటనే ఏదో ఫోన్ వస్తున్నట్టు ఇలా మాట్లాడుతూ పక్కన నుంచి ఇలా వేస్తానమాట. ఇదంతా కూడా నటనే, ఇదంతా నటనే. మాట్లాడుతున్నట్టు ఇలా చేతిలో వచ్చినట్టు వేస్తాడు. ఆడు ఆకంగా చూసుకుంటాడు, కూరను చూస్తాడు, చూద్దాం లేరా నాకు కూడా ఏదో ఒక రోజు రాకపోతుందా అని. ఏమంటే అన్ని ఎలాంటివి అని అంటే, దేవుని కలిగి ఉన్నట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం, కానీ ఎక్కడో ఒక చోట లోపం అనేది ఇంకా మనలో సమాధి అయి ఉన్నది. ఆ సమాధి బ్రద్దలైపోవాలి. ఆ సమాధిలో ఆ కుళ్ళిన వ్యవస్థ, కుళ్ళిన ఆ శవం చచ్చి బయటికి పోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మొదట పక్షపాతి. కాబట్టి ఆయన నమ్మిన వారి మీద సూర్యుని ఉదయం చేస్తున్నాడు, నమ్మని వారి మీద కూడా తన సూర్యుడిని ఉదయింపజేస్తాడు. దేవుని నమ్మిన నీతిమంతుల మీద, దేవుని నమ్మని అనీతిమంతుల మీద కూడా పొలాల మీద, పంటల మీద వర్షం సమానంగానే కురుస్తూ ఉన్నారు. అంటే దేవుడికి ఏం లేదు. మరి దేవునికి పక్షపాత బుద్ధి లేనప్పుడు వాళ్ళుండి రేపు పోయేటువంటి మనకెందుకు ఈ పక్షపాత బుద్ధి? కాబట్టి ఏకభావం, ఏక తాత్పర్యం, ఏక స్వభావంతో నా నీ అనే భేదము లేకుండా అందరినీ ఏకదృష్టితో చూడు, ఏకభావంతో చూడు, ఏక తాత్పర్యముతోటే నువ్వు ఉద్దేశించు. ఎప్పుడో ఒకవేళ మన మధ్యలో సమస్య రావచ్చు, మనసులో కలవరం రావచ్చు, మాటకు విభిన్నం కలవచ్చు. అది అప్పుడే మనం మర్చిపోవాలి. దానిని పగగా గుర్తించుకొని కాలం గడిచే కొలది తన మనసులో అట్లా దాచిపెట్టుకుంటూ దానికి ప్రతీకారం చేసే ప్రయత్నాలు దయచేసి ఏ విధంగా కూడా పని చేయకూడదు. అలా చేస్తే కనుక దేవుళ్ళు మనం జీవిస్తున్నాం కావని దేవుని చెయ్యి అందుకోలేని పరిస్థితికి మనం మరీ దూరం అయిపోతాం అనేది గ్రహించాలి. చూడండి, దేవుడు ఎలాంటి వాడు? దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం చూద్దాం అమ్మా. చూడండి, 2వ దినవృత్తాంతం 19:7 వచనం. యెహోవా భయము మీ అందరి మీద ఉండునుగాక. హెచ్చరికగా ఎలా ఉండాలంటే మీరు ఎలాగుండి హెచ్చరికగా అంటే ఖండించే విధంగా, హెచ్చరించే విధముగా ఉండి మీరేం చెయ్యండి? తీర్పు తీర్చండి. దేవుడైన యెహోవా యందు ఏం లేదటండి? దౌష్టన్యం. దౌష్టన్యం ఎలా ఉంటది? ఇది ఈ పదంకి అర్థం ఏంటి? దౌర్జన్యం, దౌష్టన్యం. దేవుని యందు ఏమి లేదు, యెహోవా యందు దౌష్టన్యము లేదు, ఆయన పక్షపాతి కూడా కాడు, పైగా లంచము పుచ్చుకున్నవాడు కాడు. ఇదండి దేవుని క్వాలిటీ, ఇవి దేవుడి లక్షణాలు. మరి ఇలాంటి దేవుడు సృష్టిలో ఇంకెక్కడ కనబడతారు మనకి? లంచాలకు మంచాలు వేసేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. లంచాలు తీసుకొని మంచాలు వేసే రోజుల్లో మరి దేవుడు ఏం కాడు ఇక్కడ? అసలు వాక్యాన్ని ఎరుగుతున్న క్రైస్తవులమైనటువంటి ఎంత విశ్వాసం ఉండాలి తెలుసా దేవుడి పట్ల? ఇలాంటి మాటలు నీ హృదయంలో దొరుకుతున్నప్పుడు మేలిమి బంగారం కంటే విలువైన దేవుడు నా హృదయంలో నాకు దొరికేశాడు, విలువైన దేవుడు నా హృదయంలో ఉంచుకున్నందుకు నేను నిజంగా నా జీవితం ఎంత గొప్పది. అల్లాటపము అల్లరి చిల్లరి దేవుడు కాదు నేను కలిగి ఉంది. ఏదో మనుషులు ఎవరో పురమాయిస్తే కల్పించుకున్న దేవుడిని కాదు, మనుషులు చేతులతో తయారు చేయబడిన దేవుడిని అంతకన్నా కాదు గాక
స్వయంగా తన చేతులతో నన్ను చేసిన దేవుడు నేను కలిగి ఉన్నాను. నిజంగా నేను ఆరాధించే నా దేవుడు ఎంత గొప్పవాడు అనంటే అంటూ ఈ మాట చెప్పాలి. ఏమని? నిజముగా ఆయన యందు దౌష్టన్యము లేదు. రెండవది, ఆయన పక్షపాతి కాడు. మూడవది, ఆయన లంచము పుచ్చుకున్నవాడు కాడు. కాడు కాడు ఈనాడు లంచం లంచం లంచం, చిన్న పనికి లంచం. ఒక పోలీస్ స్టేషన్ వెళ్తే లంచం, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే లంచం, మళ్ళీ బయట బోర్డు ఉంటుంది లంచం. ఎవరైనా అడిగితే వెంటనే కాలికి ఫోన్ చేయండి. లంచం తీసుకుంటే ఇమీడియట్ గా కేసు అంటారు. జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి. మనెవరో టీవీలో వార్తలు చూస్తుంటే ఒక కానిస్టేబుల్ దాదాపు 150 కోట్ల రూపాయల ఆస్తి పట్టి విడిచేట. ఒక కానిస్టేబుల్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అంత శాలరీ, అంత జీతం? తనిఖీ చేశారు తన ఇల్లంతా కూడా. తన పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ అన్ని బయట తీసేకొద్ది 150 కోట్ల రూపాయలు. ఒక సామాన్యమైన నెలవారీగా జీతం తెచ్చుకునేవారు. ఎట్లా సాధ్యం? వీళ్ళరా ఇలాంటి లంచములకు సమాజము అలవాటు పడిపోయినది. దేవుని బిడ్డలు 100 లంచము నీవు ఇవ్వద్దు. దయచేసి లంచాన్ని నువ్వు ఆశించవద్దు. లంచము వాని కన్నులకు మాణిక్యము వలె కనబడను. లంచము తీసుకున్న వాడి గుడారము అగ్ని చేత కాలిపోవునని చెప్పేసి వ్రాయబడినది. కాబట్టి ఇట్టి స్వచ్ఛత కలిగిన దేవుడు, ఇట్టి ఘనమైన దేవుడు, ఇట్టి విలువైన దేవుణ్ణి కలిగిన మనము ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే, ఒకాన రోజు ఆయన పోలికలోకి మనం రూపాంతరం చెందాలి. అందుకే ప్రేమ చేత ఆయన తన ప్రాణము పెట్టి మన సొంతం చేసుకున్నాడు. ఎక్కడ దూరం అయిపోతామని చెప్పి ప్రేమ అనే త్యాగము చేత, ప్రేమ అనేటువంటి త్యాగము చేత ఆయన మనం తన దగ్గరకంతా తీసుకొచ్చాడు. ఈరోజు ఆయనను విడిచి ఒక్క గడియ కూడా నేను బ్రతకలేను సుమా. వీళ్ళకి ఆస్తి పోయినా నేను సహిస్తాను, కట్టుకున్న వారు దూరమైన నేను సహిస్తాను, ఆఖరికి నా శరీరంలో ఆరోగ్యం నన్ను విడిచినా నేను సహిస్తాను, కానీ నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన నా ప్రభుని ఒక్క క్షణము నేను విడవలేను గాక. ఇలాంటి పునాది మీదకు క్రైస్తవ ప్రపంచం వచ్చి తీరాలి. ఇది దేవుడు ఆశిస్తున్న యథార్థమైన వాస్తవం ప్రియులారా. కాబట్టి దేవుడు ఏం కానివాడు, ఆయన యందు దౌష్టన్యము లేదు. సెకండ్, ఆయన పక్షపాతియు కాడు. థర్డ్, ఆయన ఎంత మాత్రమునో లంచము పుచ్చుకొనడు. ఎంత యథార్థమైన దేవుడు ప్రియులారా. మరి ఇంటి యథార్థమైన దేవుడిని కలిగినందుకు మన జీవితాలు ఎంత ఆనందభరితమైపోవాలి. మనం పేదవారమే కావచ్చు, ఆర్థికంగా వెనకబడిన వారు కావచ్చు, కానీ ఘనమైన దేవుడు మనకు కలిగి ఉన్నాం, గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం, విలువైన దేవుడిని కలిగి ఉన్నాం, సమాజానికి విలువలు నేర్పించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి కలిగిన మన జీవితాలు ధన్యం. ధర్మశాస్త్రము వినుటాన్ని బట్టి నీతిమంతుడు కాడు, గాని ధర్మశాస్త్రమును అనుసరించు వారే నీతిమంతులుగా వారు ఎంచబడతారు. లేవియా కాండం, ఇప్పుడు చదవండి ఆ మాట. లేవియా కాండం 19వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాము. లేవియా కాండం. భేదవాడని పక్షపాతము చెయ్యకూడదు, గొప్ప వ్యక్తిని అభిమానము చూపకూడదు, కేవలం న్యాయమును బట్టి నీ పొరుగు వారికి తీర్పు తీర్చవలయును. చూసారా? భేదవాడని చెప్పాలి. దూరం పెట్టద్దు. చాలా మంది ఒక మాదిరి చిన్న స్థాయి గల వారైతే వారిని దూరం పెడుతుంటారు. వాడిని లెక్కల్లోకి రానివ్వరు, దూరం పెడతారు. ఎందుకంటే అది నిరుపేద, వాడి వెనకాల సపోర్ట్ లేదు. అదే 4 రూపాయలు డబ్బు ఉన్నాడు, ఇక మాటలు కూడా 4 గట్టిగానే బయటకు వస్తాయి. వాడి వెనకాల 4 బలగం మనుషులు కూడా వాడికి ఉంటారు. బీదవాడు కొట్టినా పడతాడు, ఏమనలేడు, వాడి వెనకాల సపోర్ట్ ఏమీ లేదు. కానీ బైబిల్ చెప్తుంది, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం. కాబట్టి దేవుని దృష్టికి గొప్ప బీద అనే భేదం లేదు. ఎందుకంటే పుట్టించిన దేవుడు వాడి తల్లి కడుపులో వాడిని ఎట్లా పుట్టించి పాలిచ్చి పెంచేలా చేశాడో, వీడిని కూడా దేవుడు వాడి తల్లి కడుపులో అలాగే పుట్టించాడు. మరి దేవుని పుట్టుకలో దేవుడు పుట్టించే పుట్టుకలో పక్షపాత బుద్ధి లేదే. దేవుడు పుట్టించిన పుట్టుకలో పక్షపాత బుద్ధి లేదే.
వాడికి కళ్ళు ఇచ్చి కళ్ళు లేకుండా లేకపోతే కాళ్ళు ఇచ్చి లేకుండా కానీ అలా చేయలేదు. కొన్ని సందర్భంలో ఇలాంటి సమాజంలో ఎదురైనప్పుడు దేవుడు ఉన్నాడనేటువంటి గుర్తింపు కొరకు అక్కడక్కడక్కడ అలా జరుగుతాడు. ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు వీడి తల్లిదండ్రులు పాపము చేసిరా, వీడి పాపము చేసిరా అని అడిగినప్పుడు ప్రభు అంటాడు, వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని కుమారుడు వీని యందు మహిమ పరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టి ఉన్నాడు. భూమి మీద ఎత్తు పల్లాలు ఉన్నట్లు, చెరువులు ఉన్నట్లు, ప్రవహించే నదులు ఉన్నట్లుగానే భూమి మీద కన్నులు గలవారు, కన్నులు లేనివారు. కానీ నిర్మాణం మాత్రం ఒకే క్రమం, నిర్మాణం మాత్రము ఒకే క్రమముగా జీవిస్తున్నాం. మొన్నటి దినాన్న నాకు హెప్సివారి బండి మీద వస్తుంటే నాకు ఒక చక్కటి మాట చెప్పింది. అవయవాలలో ఏది ముఖ్యమైన డాడీ అన్నది ప్రశ్నించింది. చాలాసేపు ఆలోచించి కన్నులు అని నేను చెప్పా బండి మీద వస్తుంటుండగా. కరెక్ట్, బాగా చెప్పారు డాడీ. మళ్ళీ నేను అడిగా ఎందుకు అని. కన్నులు లేనివాడు చాలా మంచివాడు. ఎందుకు కారణం ఏంటంటే వాడు ఎదుట ఉన్నదాన్ని ఏది చూడడు కాబట్టి వాడు నెమ్మదిగా సౌఖ్యంగా వాడు జీవిస్తాడు. ఆడికి బెంచ్ కారు ఉంది, వీడి కళ్ళు ఉన్నాయి అనుకోండి, దేమే పడతాడికి అలాంటి కారు నాకు కావాలి, అలాంటి ఇల్లు నాకు కావాలి, అలాంటి భార్య నాకు కావాలి, అలాంటి ఆస్తి నాకు కావాలి. అసలు బంగారం ఏ రంగులో ఉంటుందో వాడికి, కనీసం వాడికి జన్మనిచ్చిన అమ్మ ఏ ఆకారంలో ఉంటుందో కూడా వాడికి, పెట్టినవాడు పుణ్యం పెట్టినవాడు పాపం అన్నట్టు తెచ్చి అన్నం పెడితే తిట్టడం లేకపోతే. కాబట్టి ఈ కన్నులు లేనివాడు ఈ బయట ప్రపంచాన్ని చూడలేడు. కాబట్టి దేని మీద కూడా వాడికి వ్యామోహం అనేది ఉండదు. కన్నులుండి 2 చేతులు లేకపోయినా మనకు సమానం కాదు. కన్నులుండి 2 కాళ్ళు లేకపోయినా వాడికి కూడా బెంచ్ కారుకి ప్రయాణం చేయాలంటారు. అసలు కన్నులే లేనప్పుడు వాడు ఎవరిని చూస్తాడు చెప్పండి? అందం అంటే ఏంటో తెలియదు, కంటికి ఇంపుగా కనబడేది ఏంటో వాడికి తెలియదు. కానీ బ్రతుకాలం అంతా వాడు సౌఖ్యంగానే బ్రతుకుతాడు. ఏది ఎదుటి వాడికి ఉన్నట్టు నాకు ఉండాలనేటువంటి ఆశ వాడికి ఉండదు. త్రోపకను గుడ్డివాడు అలాగే జీవించాడు. అందరు వాడిని దూరం పెట్టారు. ఒక దినాన ప్రభు వెళ్ళిపోతే ప్రభువా అని అన్నప్పుడు ప్రభు వాడిని కనికరించి వాడికి నేత్ర దానం చేసినట్టుగా వాడి కన్నులు తెరిచాడు. కాబట్టి నిజమే, అన్నీ ఉన్నాయి కాబట్టి మన ఆశలు కూడా ఎక్కువగానే ఉంటాయి, మన కోరికలు ఎక్కువగా ఉంటాయి, మన ఉద్దేశాలు కూడా చాలా ఎక్కువగా ప్రయాణం చేస్తాయి. అవి మనకు అది లేనప్పుడు నిజంగా చెప్పాలంటే అది గుడ్డివారిగా ఉండాలని అంటలేదు, కానీ అవి లేనప్పుడు ఎలా ఉంటాడంటే మనిషి నిమ్మలంగా ఉంటాడు, దేని మీద దృష్టి కేంద్రీకరించాడు, అలాగే కర్ర చేతుట్టుకుని అలాగే కూర్చుంటాడు. పెడితే పుణ్యం పెడితే తింటాడు. అంతే, గంట మించి వాడికి ఏం తెలియదు. ఊరు ప్రయాణాలు చేయలేడు. అంటే ధనవంతుల పిల్లలు కొంతమంది గుడ్డివారు ఉంటే వారిని వెనకాల తీసుకెళ్తుంటారు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ వాస్తవం మీరు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ లేవియా కాండములు మీరు చదివిన ఈ 19-15 వచనములో ఇట్లా వ్రాయబడినది ఏమని? బీదవాడని పక్షపాతం మీరు చూపించరాదు, గొప్పవాడని చెప్పి కుర్చీ వేసేసి గబగబ 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 కుర్చీ వేసేసేసేసి వాడికి మీరు అభిమానము చూపరాదు. న్యాయమును బట్టియే నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలసి ఉంది. చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఇట్లా వ్రాయి, 5వ అధ్యాయం తొలి మాట. అందరిని తీయనివ్వండి, అందరు తీయండి, పురుషులు గబగబా తీయాలి. పురుషులు ఎవరిని చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి మాట. మీరు వినండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేది ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడవండి. ఎందుకని? మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మట కొట్టివేయను, మీ బంగారము మీ వెండి చివరికి తుప్పు పడతావి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యమై ఉంటుంది. అగ్ని వలె మీ శరీరమును కాల్చివేయను. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతి యొక్క ప్రభు యొక్క చెవులలో చొచ్చినాయి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటిరి. మీరు నీతిమంతుడైన వాడికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఏమాత్రం కూడా
ఏదేరింపలేడు. ఇందులో మరో మాట ఉంటుంది, బంగారపు ఉంగరం పెట్టుకొని చక్కగా అలంకరించి వచ్చిన వాడికి ఏమో మంచి స్థానంలో కూర్చోబెడతారట, బీదవాడిని మాత్రము ఆవతలకి వెళ్ళి కూర్చుండమని చెప్తారనే మాట కూడా కనబడతారు. అంటే మీ సమాజ మందిరంలోకి ఎవడైనా గొప్పవాడు వస్తే వాడికి పెద్ద పీఠం వేస్తారట, సామాన్యుడైన వాడిని కింద కూర్చోబెడేస్తారట. ఇది చాలా పొరపాటు. అమ్మా 2వ అధ్యాయం, అమ్మా 2వ అధ్యాయము చూడండి 3వ వచనమట, మీరు ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని వారిని చూచి, దాని పై వచనం చదువుదాం. ఏలయనగా 2వ వచనం, ఏలయనగా బంగారపు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రాలు ధరించుకొని ఒకడు మీ సమాజ చర్చిలోకి లేక మీ సమాజ మందిరములోనికి వస్తే మురికి బట్టలు కట్టుకొనిన ఒక బీదవాడిన దరిద్రుడు కూడా లోపలకు వచ్చిన ఎడలా మీరైతే ప్రశస్త వస్త్రాలు ధరించుకొనిన వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ బీదవాడిని అనగా దరిద్రునితో నీవిక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదము పెట్టుకొని మీరు దురాలోచన చేత విమర్శన చేయువారు కారా. కాబట్టి నా సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని దేవుడు విశ్వాసమందు భాగ్యవంతులుగా తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుచున్నారు. చివరికి ధనవంతులే కదా మీ మీద కఠినంగా కూడా అధికారము చూపుదురు. మిమ్మల్ని న్యాయ సభకు కూడా ఈడ్చుకుని పోయేది చివరికి అలాంటి ధనవంతులే కదా. కాబట్టి అలాంటి వారి జోలికి ఎప్పుడు వెళ్ళకండి. మీ సమాజ మందిరంలోకి వస్తే ఒకే వాక్యము, ఒకే స్థాయి, ఒకే స్థితి. ఆరోగ్యవంతుడైతే కింద కూర్చుంటాడు, అనారోగ్యవంతుడైతే కాస్త కుర్చీలో కూర్చుంటాడు, తప్పు లేదు. అలాగని చెప్పేసి బొత్తిగా ఎక్కడి నుంచో ఒక బంగారు సింహాసనం తీసుకొచ్చి అడిగి వేయాలని రూల్ లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఒక చర్చిలో నిలబడినా అతను కూడా సామాన్యుడే, కాకపోతే ఒక దండేస్తారు అన్నట్టుగా మీతో ఘనపరుస్తారు. అయ్యో రాష్ట్ర ముఖ్యమంత్రి, అయ్యో దేశ ప్రధాని, అయ్యో మన దేశాన్ని వెళ్తున్న మహారాజా వారు కదా. అంతవరకే అంతవరకే అంతవరకే. అలాగని చెప్పేసేసి దేవుడికి ఇవ్వాల్సినంత ప్రయారిటీ ఈ భూమి మీద ఏ మానవుడు కూడా ఇవ్వడానికి వీలు లేదు. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే చాలా చోట్ల చూసి, అందుకే ఇలాంటి వాళ్ళని ఇప్పుడు కూడా మన సహవాసం మన మందిరాలు కూడా రానివ్వటానికి కూడా వీళ్ళు కొంతమంది ఓట్ల ఎలక్షన్ టైంలో వస్తారు, వచ్చేసి ఏవో 4 మాటలు మాట్లాడి, నేను నాకు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ హాస్టల్లో చదువుకున్నాను, క్రిస్టియన్ సూదులు చదువుకున్నాను, ఏదోబట్టి రాకేశ్వరి మన పవన్ కళ్యాణ్ ఎలా ఏది చెప్పేశారు అలా కొన్ని సందర్భం చెప్పారు, మనోడు చప్పలు కొడేస్తుంటారు. అస్సలు అలాంటి వాటిని కూడా లెక్క చేయడానికి వీళ్ళు. ఎన్టీ రామారావు లాంటి వాడే భక్త సింగ్ గారి యొక్క సభలోకి వచ్చి నేను మాట్లాడతానంటే నీకు ఇక్కడ పర్మిషన్ లేదన్నాడు. నువ్వు లోక సంబంధివి, ఇక్కడ మైక్ పట్టుకొని పరిశుద్ధ స్థలములో నిలిచి స్విచ్ ఇవ్వడానికి మాట్లాడడానికి నీకు ఇక్కడ అధికారము లేదు, నువ్వు బయట కూర్చో అన్నాడు ఆయన. అప్పటికి 85వ సంవత్సరం అనుకుంటా, 83లో ఎలక్షన్ ప్రారంభమైంది, 84లో ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు. భక్త సింగ్ గారు సభలోకి వెళ్ళి నేను మాట్లాడతానంటే అవకాశం లేదు. ముందు పిఏ వచ్చాడు పైకి, ఎన్టీ రామారావు గారు ముఖ్యం. అప్పుడు మనకి 2 రాష్ట్రాలు కలిసే ఉన్నాయి. హైదరాబాద్లో జరిగిన విషయం చెప్తున్నా, అడిగితే ఆయన అన్నారు, నో కుదరదు, ఇది ప్రసంగం చేస్తున్న వేళ పక్కకి కూర్చోమని అన్నాడు ఆయన. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా. కానీ ఈనాడు పరిస్థితి ఎలా తెలుసండి, సేవకులు మరీ దిగజారిపోయినట్టుగా, మరీ లో స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి. అభిమానించవచ్చు, ఆహ్వానించవచ్చు, కానీ అంతవరకే తప్ప వారికి సాల్వాలు, సన్మానాలు, ఉంగరాలు, కిరీటాలు, పూలదండలు ఇంత చేయవలసిన అవసరత లేదు. ధనవంతుడు వస్తే వాడిని ఒకలా చూడటం, బీదవాడు వస్తే వాడిని ఒకలా చూడటం, ధనవంతులకైతే ఒకలాంటి ప్రార్థన, బీదవాడు అనేటప్పటికీ ఒకలాగా సింపుల్గా చేసే ఈ ప్రార్థన విధానం ఒక పాస్టర్ సేవకుల్లో కూడా ఉండటానికి వీలు. ఎందుకంటే పైన దేవుడు జడ్జిమెంట్ దినాన ఇవన్నీ తీర్పులోకి తీసుకొని వస్తాడు.
అది వాక్యం బోధించే సేవకుడైనా, వాక్య వినేతోటి విశ్వాసికైనా ఒకే న్యాయము, ఒకే కొలత. అందుకు దేవుని వాక్యానికి మనం విధేయులం అవ్వాలి. దేవుని వాక్యం దగ్గర మనం భయపడాలి. కాబట్టి బీదవాడని పక్షపాతము చూపద్దు, చెప్పాలి. ధనవంతుడని మీరు అభిమానము చూపవద్దు. అమ్మా, న్యాయమును బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలయును. లేవియాకాండం మనం చదువుకున్నాం కదా. తర్వాత 19 అధ్యాయం 15వ వచనం కాడ నుంచి, నీ ప్రజలు కొండెములు చెప్పుచ్చు, ఇంటింటికి కూడా తిరగదు. బాగా గుర్తించుకోండి విశ్వాసులారా. మనుషులు ఉన్నప్పుడు మీరు ఒకలా మాట్లాడడం, ఆ మనిషి పక్కకి వెళ్ళినప్పుడు ఎవడో ఆవిడ సగం మీకు తెలుసా, ఆవిడ సగం మీకు తెలుసా, మీకు జాగ్రత్త ఆ మాట ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఎందుకు అనలేదు? అదేదో ఎదుర్కొంటా, మనిషి ఎదుర్కొంటున్న మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా ఎదురు లేకుండగా ఏ వ్యక్తి కోసం మాట్లాడినా దయచేసి మీరు నమ్మబాకండి. అది పక్కా తప్పు. ఏదైనా నిజమైతే డైరెక్ట్ మనిషిని ఎదుర్కొంటూ పెట్టి మాట్లాడమనంటే అప్పుడు అవతలు అంటారు, నేను వస్తాను, నా ఎదురుంటూ చెప్పన్న మాట అంటే వద్దులే సిస్టర్, ఆవిడ ఇలా అన్నది. ఆ మాట నా దగ్గర కథలు జరగదు. నేను వస్తాను, నా ఎదురుగుంటా అదే మాట అనమనండి. ఎందుకులే సిస్టర్, మళ్ళీ గొడవలు పెద్దగా అవుతాయి. మరి అలాంటప్పుడు నువ్వెందుకు వినేసావా మాట? మరి ఆ రోజు నువ్వే చెప్పచ్చు కదా, చూడమ్మా ఇప్పటివరకు ఆవిడ ఉంది, ఆ మాట ఆవిడ ఎదురు మాట్లాడచ్చు కదా. ఆవిడ లేని టైంలో ఎందుకు మాట్లాడాను నా దగ్గర? తప్పు. నీ మాట నిజమైతే కనుక తీసుకొస్తాను. ఇప్పుడు ఆవిడ ఎదురుకుంటూ మాట్లాడతావా అంటే వద్దులేండి, మీకు చెప్దామని అనుకోని నేను చెప్పాను అంటే. ఇలాంటివి చాలా సమాజంలో జరుగుతాయి. సంఘంలో ఇలాంటి చీడ పురుగులు, ఇలాంటి దరిద్రాలు చాలా జరుగుతాయి. మనిషి ఎదురుగుంటా లేనప్పుడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి కోసం చెడ్డగా మాట్లాడు. ఎవరి కోసమైనా సరే, స్త్రీ అయినా పురుషుడు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఎదురుగుంటానే మాట్లాడు. తప్పు లేదు, తప్పు లేదు. కాబట్టి ఇక్కడ రాయబడింది, నీ ప్రజలలో కొండెములు చెప్పుచ్చు, ఇంటింటికి ఎంత మాత్రం మీరు తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయుటకై కూడకూడదు. నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరు మీద పట్టవద్దు, పగ ఉంచుకోవద్దు. నీ సహోదరుడి మీద నీ హృదయములో, అని ఎప్పటికైనా కొత్త చూడు, అని ఏదో రోజు చూడు, అలా చూడు, ఎప్పటికైనా నేను మర్చిపోనిది ఖచ్చితంగా కొట్టి చూస్తాను నేను అని ఈ భావము దయచేసి నీలో ఉంచుకోవద్దు. అలా ఉంచుకుంటే వాక్యం వినేటువంటి నీ హృదయంలో నువ్వు చోటు ఇవ్వలేవు. వాక్యం అక్కడ చెడిపోయింది, వాక్యం కుళ్ళిపోయింది, వాక్యం పాడైపోతారు. ఎందుకంటే లోపల చెడు పెట్టుకున్నావు. ఈ చెడు పెట్టుకున్న చోట్లోకి మంచి దేవుని వాక్యాన్ని పంపించిన పాసిపోయిన అన్నంలో అప్పుడప్పుడు వేడివేడిగా వండిన అన్నం ఒకరు తీసుకెళ్ళేసిన ఈ వేడివేడి అన్నం పాసిపోయిన అన్నాన్ని బాగు చేయదు, కానీ పాడైపోయిన అన్నం మాత్రం బాగున్న అన్నాన్ని ఏం చేస్తుంది? ఇది మాత్రం కన్ఫర్మ్, ఇది ఖచ్చితం. నువ్వేదో 7 వేడి అన్నో, 2 కేజీలు అన్నో, 1/2 కేజీ పాసిపోయిన అన్నం వేసినంత మాత్రం 1/2 కేజీ అన్నం ఏమి శుభ్రమైపోదు. 1/4 కేజీ ఇంత అన్నం ఉన్నా సరే 10 కేజీల అన్నం కూడా పాడు చేసే స్వభావము పాసిపోయిన అన్నానికి ఉంది. అంతే అంతే. కాబట్టి పాసిపోయినటువంటి అంతరంగములో కూడబెట్టుకున్న ఈ పదార్థం ఉంటుండగా వేరే మంచి పదార్థాన్ని లోపల రప్పించుకున్న అది కూడా పాడైపోతుంది లోపల ఉన్న దాన్ని బట్టి. అందుకంటాడు, హృదయములో నిండిన దానిని బట్టే నోరు మాట్లాడు. కాబట్టి దయచేసి ఈ విభిన్నత్వము, ఆ కుళ్ళు మొదట అది నువ్వు తీసేసుకొని కడిగేసుకొని అప్పుడు శ్రేష్టమైన పదార్థాన్ని నువ్వు లోపలికి ఆహ్వానించు. పైన హద్దుగా ఒక తలుపు వేసుకో, మూత వేసే పైన ప్రభు వాక్యానికి మాత్రం నీ హృదయంలో చోటివి. ఇక వేరు టాపిక్స్, వేరు విషయాల కోసం ఎవరెన్ని చెప్పినా దయచేసి నీ చెవి యొగ్గద్దు. అది నీ మనసును పాడు చేసే మాట ఒకవేళ అవతల వ్యక్తి నోటంట వస్తుందంటే వెంటనే ఆ మాట కట్ చేయాలి. బ్రదర్ ఒక నిమిషం వాడు తర్వాతసారి మాట్లాడుకున్నాం, దయచేసి మీరు వెళ్ళిపోయి అలా కాదు, ఈ మాట నీకు ఇంకొద్దు బ్రదర్, దయచేసి వద్దు, వెళ్ళండి. అభిమానం పోగొట్టుకోవద్దు, ప్రేమతో చెప్తున్నాను, ఇంకా దయచేసి మాట్లాడుతూ వెళ్ళిపోండి. అంటే అది ఇష్టము కానిది, భిన్నమైనది నీ మనసులోకి అవతల వ్యక్తితో తెచ్చి నీ మనసులో వేస్తున్నాడు అన్నప్పుడు స్టార్టింగ్లోనే నువ్వు గుర్తించాలి. అలా గుర్తించకుండా చేస్తే కనుక చెడంతా వచ్చి లోపలే కూర్చుంటాది. అప్పటి వరకు నువ్వు లేని ఆశల్ని బుర్రలో పెట్టుకొని సమస్య పెద్దగా సృష్టించుకుంటావు. కాబట్టి ఈ విధముగా
నీ మనసులలో భిన్నత్వాలకు చోటు ఇయ్యకుండా నిన్ను నువ్వు కాపాడుకోవటం నీకంటూ ఎంతైనా మంచిది. నెంబర్ 1, దేవుడు లంచము తీసుకున్నాడు, దేవుడికి పక్షపాతి కాడు, ఆయన యందు దౌష్టన్యము లేదు అని చెప్పి ఆ స్థితిని కలిగిన దేవుడు మనకేం బోధిస్తున్నాడు అనంటే సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 28, 21, 28, 21 త్వరగా. పక్షపాతము చూపుట, దట్స్ ఆల్. అంతే, ఏం కాదు అంతే. ఏది చూపుట? పక్షపాతము చూపటం అనేది అంతే, ఇంకా అంతే. మంచిది కాదు అంతే. పోనీ ఎంత మంచిది కదా వద్దు మనకి, ఇంకా మొత్తం మీద మంచిది కాదు అంతే. ఆ మంచిది కానిది దయచేసి నీ లోపలికి రానివ్వద్దు. నెంబర్ 1, దేవుడు పక్షపాతి కాడు. అలాగే మనల్ని కూడా ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఏమని తెలుసా? నీలో పక్షపాత ఉండుట మంచిది కాదు. నా వాడని ఒక అభిమానం, వాడు పరాయి వాడని ఒక అభిమానం చెప్పగలడు. ఎందుకంటే మీ ఇద్దరు కూడా ఆదాములో నుండే వచ్చారు. మీ ఇద్దరికి తండ్రి ఒక్కడే. మీ ఇద్దరు ఒకే తల్లిలో నుండి వచ్చారు, అవ్వమ్మలో నుండి. మీరందరూ మనుషులందరూ ఒకటే. కానీ ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చింది ఇజ్రాయిల్ ద్వారా ప్రపంచానికి దేవుడు తన వాస్తవాన్ని పంచుటలో ఒక వర్గాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఒక మనుషుడైన అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఆ అబ్రహాము ద్వారానే నీ మూలముగా భూలోకముల అన్యజనులందరూ ఆశీర్వదించబడతారని ఆ ఒక్క అబ్రహాము ద్వారా తన నిబంధన వెలుగులో తెచ్చాడు. ఈనాటి మిడిమిడి జ్ఞానము చీకట్లో ఉన్నవారు ఏమంటున్నారు? ఆయన ఆడదేవుడు అండి, మన హిందూ సనాతన ధర్మంలో దేవుడు కాడు కదా, మన భారత గడ్డ మీద పుట్టలేదు కదా, ఆయన మన దేవుడు కాదండి, పరాయి దేశం దేవుడు, మనకెందుకంటే ఆయన. ఇలాంటి భావాలతో ఎవరి మట్టికి వాళ్ళు హద్దులు ఏర్పరచుకుంటున్నారు. అసలు దేవుడు అనేవాడు ఏమై ఉంటాడు? దేవుడుకున్న హక్కులు ఏమై ఉంటాయి? దేవుని విలువైన అంతస్తులు ఏమై ఉంటాయి? ఆ దేవుడు మనుషులందరి పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగిన వాడై ఉంటే కాస్త ఇంగిత జ్ఞానం పెట్టి ఆలోచిస్తే అసలైన దేవుడు నిజంగా వారికి దొరుకుతాడు. బైబిల్ చెప్తుంది, తమ హృదయములో తడవలాడి దేవుణ్ణి కనుగొందురేమోనని యెహోవా ఆకాశములను చూచి నరులను కనిపెట్టు. తడువలాడాలా? ఏది బంగారం, ఏది ఇత్తడి, ఏది రాగి, ఇందులో ఏది శ్రేష్టమైనది, ఏది ఆహారము, ఏది ఆహారం కానిది, ఏది దేవుడు, ఏది దేవుడు కాదు, ఏది పరిమళ వాసన, ఏది దుర్వాసన, ఈ విధంగా మనం గ్రహించగలగా. కాబట్టి ప్రభువు నందు ప్రియులారా, పక్షపాతము చూపుట మంచిది కాదు. కాబట్టి నా వారు తాలూకండి, వీళ్ళ ప్రత్యేక స్థానము, వీళ్ళు బయట వాళ్ళు కూడా ఎక్కడ దాకా ఎందుకండి? ఆడవాళ్ళు ఉన్న భావన ఏం చెప్తున్నారు? తన వారైతే మాత్రము పిల్లల కాడే లేచిపోతారు. ప్రతి స్త్రీ చాలా చోట్ల ఉంటారు. భర్త తరపు వారు అనేటప్పటికి ఎందుకో కొంచెం తక్కువగానే చూస్తారు. కానీ అల్లుడు వచ్చేసరికి అలా ఉండడు. వీళ్ళ చాలా చోట్ల అల్లుడే ఆ ఇంటికి దేవుడిగా కూడా ఉంటారు. పురుషుడిగా స్వభావం చాలా ఉండదు. అంటే 100లో కనీసం 30% ఎక్కడ ఉండొచ్చు కాక 30% ఉంటుంది. కానీ స్త్రీకి మాత్రం రూపాయికి రూపాయి ఉంటారు. రూపాయి శాతం. మా వాళ్ళు వస్తుంటే పప్పుసారి వేసి గుమ్మడి వేలు పెట్టేస్తానంట. మా వాళ్ళు వస్తున్నారేనేటప్పటికి ఒకవేళ తన తరపు వారు, మా అన్నయ్య, మా వదునులు, మా అమ్మ, మా నాన్న, మా మేనమామ వస్తుంది, అవన్నీ మీరు నాటుకోడి తీసుకొని రారా అంటారు. ఎందుకంటే అలాంటి స్వభావాలు ఉంటాయి. ఎక్కడ దాకో మనం వెళ్ళిపోతాం. మళ్ళీ ప్రార్థనలు చేస్తారు, కన్నీటి ప్రార్థనలు ఉంటాయి వాళ్ళ దగ్గర, వాక్యం కూడా చదువుతారు, బైబిల్ అంటే మళ్ళీ ఆసక్తి. కానీ అవతల వాళ్ళు వచ్చేసరికి ఎంత త్వరగా ఇంట్లోంచి వెళ్ళిపోతారా అన్న భావంతో ఎదురు చూస్తారు. తన తరపు వారికి అమ్మ ఇంకో 2 రోజులు ఉండే, నాన్న అనుబంధం చెప్పి అమ్మకు ఇంకో 2 రోజులు అని ఉండొచ్చు కదా. అలాంటి వాళ్ళు కాదా అవతల వాళ్ళు? అలాంటి వాళ్ళు కాదా తన అని భర్త తరపు వారు? అంటే ఇలా ఆలోచించుకుంటే మనుషులు ఎన్ని లోపాలు ఎదురవుతాయి. మరి ఎట్లాగా దేవుడు మనకు పిలిపించే సమయానికి ఇవన్నీ మనం సరిచేసుకోగలుగుతామా? ఇవన్నీ మనలో సరి అవుతాయి అంటారా? ప్రభు మనల్ని రా అని దేవుడు పిలిస్తే ఆ టయాన్ని దేవుడికి నచ్చిన స్థితిలో మనము సంపూర్ణలు కాగలుగుతామా? అందుకే దేవుని వాక్యానికి నేనైనా మీరైనా భయపడాలి. వాక్యం దగ్గర మనం విధేయత చూపాలి. వాక్యం చెప్పబడుతున్నది నా కోసమే కదా, నా మేలు కోసమే కదా, నా మంచి కోసమే కదా. కాబట్టి ఈ మాట నేను తీసుకోవాలి.
ఈ మాట ప్రకారంగానే నేను అడుగులు వేయాలి. ఇలాంటి భావము దయచేసి మన మనసులో ఉండాలి. చాలా మందిలో అలాంటి భిన్నత్వాలు లోకంలో చాలా మంది జీవితాల్లో మనం చూస్తాం. కానీ వాక్యంలో నువ్వు ఎదిగితే గనక అలాంటి భావాలు నీలో రావు. నీ సొంత తల్లి ఎంతో నీ భర్త యొక్క తల్లిని కూడా నీ సొంత తల్లిగానే భావిస్తావు. నీ తల్లికి ఎంతటి ప్రయారిటీ ఇస్తావో, ఎక్కడి స్థానం ఇస్తావో, నీ భర్త యొక్క తల్లికి అంతటి ప్రాధాన్యతను ఇస్తావు. కాబట్టి వాక్యం ఎరిగే కొలది మనము ప్రభువులు మరింత పరిపూర్ణులు కావాలనేది దేవుని ఉద్దేశం. ఆయన మతాన్ని మార్చేవాడు కాడు. మన అంతరంగ స్వభావం దైవ చిత్త రూపమును తీర్చిదిద్దే దేవుడై ఉన్నాడు. ఇది వాస్తవం. అంతరంగ స్వభావాన్ని మార్చే దేవుడై ఉన్నాడు తప్ప మన యొక్క మతాన్ని మార్చేవాడు కదా. మనస్సు యొక్క అభిప్రాయాల్లో దేవుడు ఉద్దేశాలు ఉంచుతాడు. సామెతల గ్రంథం చూడండి, 18:5 వచనము. మీరు తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయమును తప్పించుటయు క్రమము కాదు. 82లో అదే చదివారు. ఎంతకాలము భక్తిహీనుల ఎడల మీరు పక్షపాతము చూపెదరు, ఎంతకాలము నా నామమును అగౌరవపరిచెదరు, ఎంతకాలము అన్యాయముగా మీరు తీర్పు తీర్చెదరు. కాబట్టి ఇక్కడ మీరు చదివిన ఈ సామెతల గ్రంథములో 18:5 వచనములో ఇట్లా వ్రాయబడినది, తీర్పు తీర్చుటలో మీరు భక్తిహీనుల ఎడల నీతిమంతులను న్యాయము తప్పి తీర్పు తీర్చుట మీకు క్రమము. అంటే జడ్జెస్ కూడా ఉంచుమా ఒకరో తీర్పు. ఈ భూమి మీద ఎవరైతే సుప్రీం కోర్టులో జడ్జిగా ఉన్నారో, రాష్ట్రాలకు హైకోర్టులో జడ్జిగా ఉన్నారో, అలాగే పట్టణాలకు సంబంధించినటువంటి జిల్లా జడ్జెస్ గా మనం చూస్తున్నామో, బెంచ్ కోర్టులో ఉండే జడ్జెస్ ఎవరైనా కావచ్చు, తీర్పు తీర్చే న్యాయాధిపతులని లాయర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ప్రభుత్వం కోర్టు తరఫున ఉండేటువంటి వారు. అంటే ఈ లోకంలో ఉన్న సంపాదనకు లంచానికి అలవాటు పడిపోయి మీరే పట్టి చూడండి. మీ అబ్బాయి కదా మానభంగం చేసాడు, డౌట్ పడకండి, 2 రోజులు బయటికి వచ్చాను వాడిని, ఏం కాదు. ఆ ముసలిదానికి అమ్మాయికి ఎలా సర్ది చెప్పాలని చెప్తాను. అసలు మీ అబ్బాయే కాదని నేను రుజువు పడుతుంది. మీరు అలా ఉన్నాడు సార్ ఇది కూడా 10 లక్షలు, మా అబ్బాయి మాత్రం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఏం చేస్తారు, మీరు అలా ఊరుకోరు సార్ అని ఆ ముసలిదాన్ని, ఆ పాడైపోయిన అమ్మాయిని బోర్లో నిలబెట్టి, ఇతనేనే వచ్చాడు, నీ జీవితం ఏంటో తెలియదా, నువ్వు ఎవరెవరితో తెలియదంటే మా అమ్మాయి అక్కడ కుప్ప కూలిపోద్ది ఆ బోర్లో నిలబడి. అయ్యా ఇన్ని మాటలు అనకండి నా కూతురు అలాంటిది కాదని నా తల్లి ఏడుస్తుంది, ఆ యవనస్తురాలు అమ్మాయి ఏడుస్తారు. ఎవరన్నా లేదు ఈ అమ్మాయికి చాలా చెడు అలవాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడో తెలియదు కాబట్టి దీనికి తగిన ఆధారాలు చూపిస్తామని చెప్పి ఏవేవో ఎవిడెన్స్ చూపించేస్తారు. పిల్లరా, దోషినేమో నిర్దోషిగా మార్చేస్తారు, నిర్దోషినేమో దోషిగా మార్చేస్తారు. అసలు కుర్రడిదే తప్పు కాదు, అయినా ఈ కుర్రడు కాదు, వేరే అయినట్టు ఈ కుర్రడు లింక్ పెట్టేశారు. అసలు ఈ పిల్లవాడు ఆ టైంకి ఆ హైదరాబాదు కాలేజీలో ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాడు, అతను తీసుకున్న ఫ్లైట్ టికెట్ కూడా ఇది ఉండదు, ఎవరు అన్నారు చూపించేస్తారు అన్ని ఆధారాలు. చట్టానికి కావాల్సింది ఏంటంటే సాక్ష్యాలే. చెప్పండి, కంటితో చూడడం లేదు అక్కడ. అందుకే న్యాయ దేవత కళ్ళకి గంటలు కట్టేస్తారు. ఆధారాలు, ఇదిగో ఆ రోజు టికెట్, అవునా ఓకే, ఆ రోజు హాస్పిటల్లో ఉన్నట్టు కాల్ ఇదిగోండి, ఆ వైద్యం చేసినటువంటి రిసిప్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడండి ఇదిగోనండి అంటే అవునా ఓకే. అరే ఈ పిల్లోడు పాడు చేశాడు అమ్మాయిని, అవన్నీ అక్కడ వెలుగులోకి రావు. కాబట్టి దేవుని యొక్క న్యాయము ఎంత న్యాయం అంటే, ఒకరోజు పునరుద్ధానం అందు భూమి మీద ఎవరైతే న్యాయాధిపతులు మనం అన్నామో, ఎవరినైతే మనము జడ్జెస్ అని అంటున్నామో, ఇలాంటి న్యాయాధిపతులైన వారికి కూడా తీర్పు తీర్చే న్యాయాధిపతి అయిన దేవుడు పైన ఉన్నాడు. యెహోవానగు నేను న్యాయము చేయట నాకిష్టము, ఒకని సొత్తు ఒకని అన్యాయముగా ఎత్తుకొని పోవుట యెహోవానగు నాకు అసహాయం. ఆయన ఎవరు? సైన్యములకు అధిపతి, న్యాయాధిపతి అయినటువంటి రారాజు అయిన దేవుడు. ఆయన ఎదుట సమస్త దేవతలు మోకరించే రోజు రాబోతుంది. సకల దేవతలు ఆయన ఎదుట తల వంచే రోజు. ఎవరినైతే సృష్టిలో మన దేవుళ్ళు దేవత వాళ్ళు కూడా ఒక రోజు ఆయన దగ్గర నిలబడే రోజు రాబోతారు. కాబట్టి దేవుడు ఎంతటి న్యాయమైనటువంటి దేవుడు అని అంటే, అలాగూ మీరు చేయుట మీకు క్రమము కాదు. అందులో ఇంకొక మాట ఉంటుంది చూడండి, సామెతల గ్రంథంలోని 24-23
సామెతల గ్రంథం 24:23. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. అక్కడ క్రమము కాదన్నాడు, ఇక్కడ ఏంటట ధర్మము కాదంటే. ఇదే అంశం ఏంటి చెప్పండి? పక్షవాతం వేరు. పక్షవాత శరీరం సంబంధించింది, పక్షపాతం అనేది మనసుకు సంబంధించింది. పక్షవాతం ఉన్నా పర్వాలేదు గాక, వాణ్ణి కూడా మట్టిలోకి వెళ్ళిపోతే ఎముకలైన ఆకరణలు నిలుస్తాయి, తప్పేమీ లేదు. కానీ పక్షపాత బుద్ధి ఉంది చూశారు, వీడికి తీర్పు దినమందు మాత్రం భయంకరమైన తీర్పు ఎదురవుతుంది. డబ్బు తీసుకొని పేర్లు మార్చి, డబ్బు తీసుకొని వ్యక్తులు మార్చి, లంచాలు తీసుకొని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా మార్చేసి వీరికి మాత్రం భయంకరమైన జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు దినం ఉంది. అందుకే వాక్యము చేత ఎప్పటికప్పుడు మన జీవితాలు సరిచేసుకోవటానికి మనం ఇష్టపడాలి. కాబట్టి చదవండి అన్నమాట 24-23. న్యాయము తీర్పు తీర్చుటలో కనీసం మీరు పక్షపాతము చూపుట మీకే మాత్రము అది ధర్మము కాదు. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి తీర్పు తీర్చినప్పుడు అల్పులు అంటే బలహీనులు, అల్పులైన వారి సంగతిని గాని ఘనులైన వారి సంగతిని గాని పక్షపాతము లేకుండా మీరు ముందు మీరు వినండి. విన్న తర్వాత మీరు తీర్పు తీర్చండి. నువ్వు వినిందే లేదు, నాకు తెలిసిలేవయ్యా, నేను చెప్పట్లేదు, మాకు తెలిసిలే, నువ్వు కూర్చో. అలా కదయ్యా నా మాట, ఏం మాట్లాడతారా, పక్కన కూర్చో, రెండు తీసిన పక్కన లాగండి. కాబట్టి సభలో మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలట? ముందు మీరు వినండి. అల్పుల సంగతి, గనుల సంగతి, వీళ్ళిద్దరి సంగతులు కూడా పక్షపాతము లేకుండా ముందు మీరు వినవలయును. న్యాయపు తీర్పు దేవుని ఫైనల్ జడ్జిమెంటు, ఫైనల్ జడ్జిమెంటు దేవునిదే అనగా. కాబట్టి మీరు మనుషుల ముఖాలను చూచి ఏమాత్రం భయపడలేదు. ధనవంతుడు ఎవరికి కావాలా, అది వెనకాల గోండాలు ఉంటే ఎవరికి కావాలి? మనుషుల ముఖాలను చూచి మీరేం చెయ్యొద్దు, భయపడవద్దు. నీకు అసాధ్యమైన కఠిన వ్యాధ్యమును నా యొద్దకు తీసుకొని రావలయును. అప్పుడు మోషే అంటాడు, దానిని విచారించుటకు మీరు చేయవలసిన సకల కార్యములను గూర్చి అప్పుడు నేను మీకు ఆజ్ఞాపించాను. కాబట్టి ఇక్కడ దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో ద్వితీయోపదేశం అంటే రెండో పర్యాయం అని అర్థం. ద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, ఏకైక కుమారుడు, ద్వితీయ తృతీయ అంటే ఇద్దరు ముగ్గురు. కాబట్టి ద్వితీయోపదేశం అంటే రెండవ పర్యాయం మరలా రిపీట్ చేయటం అన్నమాట, రెండవసారి తెలియపరచడం. కాబట్టి అక్కడ ముందు మీరు వినండి. అల్పుల సంగతి, ఘనులైన వారి సంగతుల గురించి ముందు మీరు ఏం చేయవలెనో పక్షపాతం లేకుండా మీరు పూర్తిగా వినండి. అవతల వాళ్ళు ముఖాలు చూసి ధనవంతుల వైపు లేకపోతే ఇంట్లోకి నుంచి బయటకు వెళ్తే చంపేస్తాడేమో, వీడు వెనకాల ఉన్నారు అని అనుకోద్దా. న్యాయం కోసం నువ్వు చచ్చిపో, తప్పు లేదు. యథార్థంగా తీర్పు తీర్చి నువ్వు చచ్చిపో, ఏం పర్వాలా. కానీ నేనే బ్రతికేయాలి, ఈ బీదవాడు కాబట్టి ఏమనలేడు, ఏమైపోయినా పర్వాలేదు ఇప్పుడు ఆయన పక్కకు నొక్కేసేసి ధనవంతుని పక్షంగా మాట్లాడడానికి ఎప్పుడు ప్రయత్నమో చేయక. ఎందుకంటే ధనవంతుడైన దేవుడు పైన ఉన్నాడు, న్యాయాధిపతులకి న్యాయాధిపతి దేవుడు ఉన్నాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు పైన ఉన్నాడు. ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిదట? యెహోవాది. కాబట్టి ప్రియులారా, నా అనేవారిని ఒకలాగా, వీడు పరాయివాడేటప్పుడు ఇంకొంచెం తక్కువ చేసి ఎప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు చేయబావద్దు. ఎందుకంటే మనము ప్రభు యొక్క స్వారూప్యంలోకి రావాలనేది దేవుని ఉద్దేశం. ఈ కారణము చేతే ఎవరికైనా ఒకే న్యాయము, ఒకే విధానంగా ఉండటానికి సంఘముగా మనందరం కోరుకున్నాం. 16వ అధ్యాయము అదే ద్వితీయోపదేశ కాండములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 19వ వచనము, నీవు న్యాయమును తప్పి తీర్పు తీర్చకూడదు,
పక్షపాతము కనీసము చెయ్యకూడదు, లంచమును కనీసము. ఈ క్వాలిటీస్ ముందు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుళ్ళో ఉన్నాయి. ఆయన దౌష్టన్యము లేనివాడు, పక్షపాత లేనివాడు, ఆయన లంచము సేమ్ అవే ఎవరికి ఉండాలంటున్నాడు? ఆయన మనకు కూడా ఉండాలంటున్నాడు. మరి ఈనాటి ప్రపంచం అలా ఉందా? ఈనాడు జడ్జెస్, న్యాయమూర్తులు అట్లాగే పాలిస్తున్నారంటే లేదే. డబ్బుకి బానిసలైపోయారు, డబ్బుకి అలవాటు పడిపోయారు. గొప్పవాడికి ఏమో ఒకలాంటి తీర్పు, పేదవాడికి ఏమో సంవత్సరాలు దొరలాడితే తప్పటికి ఏమీ జరగదు. ప్రియులారా, యాక్సిడెంట్ అయిపోయినా సరే రావాల్సిన డబ్బు ఏదో కూడా రాదు. ఇదిగో గట్టిగా అడిగితే నిన్నో నీ పిల్లలు కూడా చంపేస్తే ఈ 1,00,000 రూపాయలతో సరిపెట్టేసుకో అని ముఖం మీద ఇసిరేసి వెళ్ళిపోతారు. కనుక అతను లాయర్ గారు కూడా వచ్చాడు, అమ్మా ఇంకెందుకమ్మా తీసేసుకోండమ్మా. ఈ లాయర్కి మాత్రం 4-5 లక్షలు చేస్తాడు. ఆ బిడ్డను కోల్పోయిన పేదరాలికి, ఆ విధరాలికి మాత్రం 1,00,000 రూపాయలు ముఖం పెట్టేస్తారు అన్నమాట. ఇలాంటివి లోకంలో చాలా జరుగుతున్నాయి. అందుకే దేవుని గ్రంథాన్ని కలిగి వాక్యాన్ని ప్రేమించే మనము ఇందులో దేనికి మనము దయచేసి బానిసలము కావద్దు. కొండెములు చెప్పి అలవాటు ఉంటే కనుక దాన్ని రద్దుపరచుకోండి. మనుషులు ఎదురుగా ఉంటున్నప్పుడే మాట్లాడేది న్యాయం. మనిషి లేనప్పుడు మాట్లాడే ఎప్పుడు కూడా ఆ మాట నిజమని మీరు ఎప్పుడూ నమ్మబాకండి. ఎదురుగుంట పెట్టి నిజంగా మాట్లాడించాడు చూద్దాం. ఇదిగో ఈయన ఇలా అంటాడు, ఇదిగో రేపిస్తూ, ఇది ఒకరోజు నా ఇంటికి వచ్చి నా చేపట్టుకున్నాడు, ఇది దుర్మార్గుడు, ఒకరోజు ఫోన్లో నాతో ఇలా మాట్లాడాడు అని కరెక్ట్గా చెప్పేయండి, డైరెక్ట్ ఎదురుని పెట్టుకొని. అది లేకుండా మనిషి లేనప్పుడు మాట్లాడటం అనేటువంటిది న్యాయము కాదు. కాబట్టి చివరిగా పేతురు రాసినటువంటి తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. పక్షపాతము లేకుండా తీర్పు తీర్చువాడిని తండ్రి అని మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఎలాంటి వాడికి ప్రార్థన చేస్తున్నారు మీరు అనంటే ఏమని చెప్పండి. అసలు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థించుచున్నారే గనుక మీరు పరదేశులై భూమి మీద ఉన్నంత కాలము భయముతో గడపండి. భూమి మీద ఉన్నారు, ఇంకా చచ్చిపోలేదు, నా రాజ్యానికి మీరు రావాలి, ఇంకా నా రాజ్యానికి మీరు రాలేదు. కాబట్టి భూమి మీద బ్రతికి కొద్ది కాలం భయముతో వణుకుతో బ్రతకండి. ఏది ఉత్తమమో, ఏది ఉత్తమో కాని, ఏది శ్రేష్టం, ఏది కాదు, ఏది మంచి, ఏది మంచి కాదు అని అనుకుంటూ వాటినే మీరు అనుసరించండి. ఇదిగో జీవమును మరణం ఎదుట పెట్టి ఉన్నాను, ఏది కావాలో మీరే తెలుసుకోండి. కాబట్టి ప్రియులారా, పక్షపాతము చూపుట మంచిది కాదు. పని చేసేటప్పుడు ఇంటి దగ్గర రూపాయల లాభం లాగొచ్చని ఆశించడం కూడా తప్పే. ఆడు ధనవంతుడైనా నీ పనికి తగ్గట్టుగానే, నీ కష్టానికి తగ్గట్టుగానే వాడి దగ్గర ఆ జీతం పుచ్చుకోవాలి తప్ప వీడికి ఎన్ని బిల్లు రాసినాయి వాడు ఎలా మారలేదు అని అలాగో కూడా తీసుకుంటే పొద్దున అది కూడా దేవుని దృష్టిలో లెక్కల్లోకి పెడతారు. అంటే ధనవంతుడైతే మాత్రం వాడిని మోసం చేయమని ఉందా? ధనవంతుడైతే మాత్రం వాడి దగ్గర దోచుకోవాలని ఏమన్నా ఉందా? తప్పే. మన వాళ్ళు తెలుగులో ఒక మాట చెప్తారు, గొప్పవాడిని కొట్టు, లేని వాడికి పెట్టు. అది కూడా కరెక్ట్ కదా. గొప్పవాడిని కొట్టమని అసలు నీకెవడు చెప్పాడు? అడు గొప్పవాడే తవనే దేవుడు కొడతాడండి, నువ్వెవడు కొట్టడానికి? గొప్పవాడి దగ్గర దోచుకో, పేదవాడికి నువ్వేనా దేవుడు పెట్టి అంతమందికి ప్రతిరోజు పెట్టేయగలుగుతావా? ఎప్పుడో అలీబాబా చాలిచ్చోరు అన్నట్లుగా ఎడారిలో ముసుగు వీళ్ళు అన్నట్లు దారిపోయే వారి దగ్గర దోచుకోవటం. అలీబాబా 40 దొంగలు ఎడారిలో పోతున్న వారి దగ్గర దోచుకోవడం, తెచ్చి తమ ప్రాంతాల్లో ఉన్న పేదలకు పెట్టడం. అదే పెద్ద వీరుల్లో ఫీల్ అవుతారు. అడవికి నాయకుడు ఈయన, గ్రామానికి నాయకుడు, గుడానికి నాయకుడు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కొడతారు. పేదలకు నక్సలెట్లో కూడా ఇదే పరిస్థితి వచ్చేసేది. పెద్ద పెద్దవాళ్ళు ఫోన్ చేయడం, లక్షలు రప్పించుకోవటం. మరి నిజంగా పంచుతారో లేక వాళ్ళే తినేస్తారో మనకు తెల్ల. కానీ గొప్పవాడిని కొట్టు, లేని వాడికి అసలు నువ్వెవడో పని చేయడానికి, ఆ పని చేసే దేవుడు చేయాల. అందులో మనం తలదోర్చకూడదు. భేదవాడు కదా నువ్వు ఆ స్థితిలో ఉండు, ధనవంతుడు కదా నువ్వు ఆ స్థితిలోనే ఉండు. భేదవాడు అయిన నువ్వు దేవుడు కలిగి ఉండు, ధనవంతుడు అయిన నువ్వు దేవుడు కలిగి ఉండు. కానీ మీ ఇద్దరు కడుపుకి అన్నం పెట్టే విషయంలో మాత్రం దేవుడు న్యాయంగానే పెడతాడు. రేపన్న రోజు పరలోకం ఇచ్చే విషయంలో కూడా వారి వారి క్రియలను బట్టి దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. కానీ ఈలోగా మన తొందరపాటు పడి ఆవేశానికి గురైపోయి మన సొంత విషయాలను ఇప్పుడు కూడా బయటకు తెచ్చే ప్రయత్నాలు చేయకూడదు. కాబట్టి ప్రియుల రీతిన కల అంశం ఏమిటి?
చెప్పాలి ఏమిటది? నీ భర్త తరపు వారైనా నీ తరపు వారైనా. ఎప్పుడో పూర్వం గొడవలు ఏ ఉన్నాయి, మా మేనత్త గారి పిల్లలట, అవి కూడా పెట్టుకోవద్దు. మీరు ప్రభువులోకి వచ్చేసారు, వాళ్ళ ఆత్మలు కూడా రక్షించబడాలని ఆ భారం మీ మనసులో ఉంది. వారు ఎప్పుడైనా లేక చూడలేని స్థితిలో ముఖం చాటేసుకుని ఒకవేళ మీ ఇంటికి రాకూడని పరిస్థితుల్లో వచ్చిన ప్రేమతో స్వాగతించండి. గతంలో ఏ గొడవలు మా మధ్యలో జరిగాయి, అప్పట్లో వీళ్ళ నాన్నగారు మా నాన్నగారి వ్యతిరేక నడిరోడ్డు మీద లాగిపడి కొట్టాడు, అవన్నీ గతంలో మర్చిపోండి. ఇప్పుడు మీ ఉద్దేశం ఆత్మల సంపాదన. మీరు రక్షించబడ్డారు, వారు కూడా. ఎస్, మీ మేనత్త కొడుకులు రక్షించబడాలా, మీ మేనత్త పిల్లలు రక్షించబడాలా, మీ చిన్నాన్న పిల్లలు రక్షించబడాలా. ఆస్తిగాదులు ఉన్నాయట, మా నాన్న పక్కకు దోశారు, మా పెద్దనాన్న మా చిన్నాన్న కలిసి మా నాన్న పక్కకు దోసి వీళ్ళిద్దరు ఆస్తి పని చేసుకున్నారు. అవి గతంలో ఉండొచ్చు, కొన్ని వాళ్ళు ఉన్నారు, ఈ రోజు వాళ్ళు లేరు కదా. మీ నాన్న లేడు, మీ పెద్దనాన్న లేడు, మీ చిన్నాన్న లేడు. మీ చిన్నాన్న పిల్లలు ఉన్నారు, మీ తండ్రి పిల్లలు మీరు ఉన్నారు, మీ పెద్దనాన్న పిల్లలు ఉన్నారు. మీ మధ్యలో ఎందుకు విభేదాలు? అది వాళ్ళకి చెల్లింది. కాబట్టి ఇప్పుడు మీరు భూమి మీద బతుకున్నారు కాబట్టి నువ్వు పొందిన రక్షణ భాగ్యం వారికి కూడా కలగాలని నువ్వు ప్రార్థించాలి. ఇదండి దేవుని యొక్క వాక్యములో ఉన్న యథార్థమైన సత్యం.